यं ब्रह्मा वरुणीन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। भज गोविंदं भज गोविंदं गोविंदं भज मूढ़मते गोविंदं भज मूढ़मते भज गोविंदं भज गोविंदं गोविंदं भज मूढ़मते गोविंदं भज मूढ़मते संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुक्रुङ्करणी भज गोविंदं भज गोविंदं गोविंदं भज मूढ़मते गोविंदं भज मूढ़मते। రేపు ఇలా జరగాలి, భవిష్యత్తు అలా ఉండాలి, రాబోయేటువంటి రోజుల్లో ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవాలి అనేటువంటి ఊహలు ప్రతి మనిషిలో కదులుతూ ఉంటాయి. ఈరోజు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆనందంగా లేము గనక రేపు అలా ఉంటే బాగుంటుందేమో, భవిష్యత్తు ఇలా ఉంటే బాగుంటుందేమో అనేటువంటి ఆశలు ఊహలు మనిషిలో కదులుతూ ఉంటాయి. తప్పులేదు. అయితే భవిష్యత్తు అలా ఉండడము అనేటువంటిది రేపు యొక్క వైభవం నీటి మీద ఆధారపడి ఉందని, భవిష్యత్తు యొక్క సౌధం వర్తమానం అనేటువంటి పునాది మీదనే ఆధారపడి ఉంది అనేటువంటి సత్యం కనుక అర్థం కాకపోతే ఆ తర్వాత భవిష్యత్తు అంతా చీకటిగానే ఉంటుందేమో. కనుక రేపు బాగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఆలోచించడం తప్పులేదు. కాకపోతే ఆ రేపు బాగుండడం ఏమిటో, ఏదైతే మనం ఆశిస్తూ ఉన్నామో రేపు మన జీవితంలో జరగాలి అని, దానికి సంబంధించినటువంటి పునాది మాత్రం ఇప్పుడే పడాలి. ఆ భవిష్యత్తు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని ఏదైతే మనం ఊహిస్తూ ఉన్నామో, కాబట్టి ఆ భవిష్యత్తు వైభవానికి రూపం ఎప్పుడు రావాలి అంటే ఈరోజే రావాలి, నేడే రావాలి. ఎందుకంటే మన ఊహలు భవిష్యత్తుకు సంబంధించి ఉంటాయి, కానీ మనం ఆచరించేది మాత్రం వర్తమానంలోనే, భవిష్యత్తులో ఏది ఆచరించలేం. ఇదొకటి బాగా అర్థం చేసుకుంటూ పోవాలి. భవిష్యత్తులో ఏం ఆచరిస్తామని చెప్పండి. రేపు ఆచరిస్తాను అని చెప్పడానికి లేదు, ఈరోజే ఆచరించాలి. ఎందుకని రేపు అనేది రానే రాదు. ఇది మన పెద్దలు ఎప్పుడు చెప్పేవాళ్ళు, రేపుకు రూపు లేదు అని. రేపుకు రూపు లేదు అంటే రేపు అనేదాన్ని ఈరోజు మనం చూస్తామే కానీ రేపుని నేడుగా చూడలేము. అది తమాషా.
ఇప్పుడు రేపు ఇలా ఉండాలి అంటాం. ఈరోజు గురువారం, రేపు అంటే శుక్రవారం అని అర్థం. సో ఈరోజు రాత్రి మనం పడుకోవాలి, ఉదయం లేవాలి, అప్పుడు రేపు వస్తుంది. రేపు వచ్చిందనుకోండి, ఈరోజు దాన్ని రేపు అంటున్నామే కానీ నిద్ర లేచిన తర్వాత దాన్ని నేడు అంటామే కానీ రేపు అనడానికి అవకాశం లేదు. ఏదైనా అంతే. కాబట్టి రేపు అనేది ఈరోజు మనకు తెలుస్తుందే కానీ రేపు అనేది ప్రత్యేకించి మనం దాంట్లో ప్రవేశించిన తర్వాత అది నేడుగా మారిపోతూ ఉంటుంది. ఏ రేపైనా కూడా నేడుగా మారుతుంది. కాబట్టి రేపు నేను ఇలా ఉండాలి అనుకునేటువంటిది నీటి మీద ఆధారపడి ఉంది. ఈరోజు మనం ఏ విధంగా అయితే జీవిస్తామో దాని మీదనే రేపు ఆధారపడి ఉంది గనక శాస్త్రం అన్నది స్వకార్యం అద్య కుర్వీత, స్వహ కార్యం అద్య కుర్వీత. స్వహ రేపు ఏదైతే నువ్వు చేయాలనుకుంటూ ఉన్నావో, స్వకార్యం స్వహ కార్యం, రేపు చేయబోయేటువంటి పని ఏదైతే అనుకుంటూ ఉన్నావో దాన్ని సాధ్యమైనంత వరకు అద్య కుర్వీత, ఈరోజే చేయడానికి ప్రయత్నం చేయి. ఎందుకని రేపు అనేది వస్తే రావచ్చు, రాకుండా కూడా పోవచ్చు. కాబట్టి ఈ రోజును ఎవరైతే చక్కగా వినియోగించుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు రేపు అనుకున్నటువంటి ఫలితాన్ని సాధించగలుగుతూ ఉంటారు. కాబట్టి ఈ రోజు మనం ఏ పని చేయాలి అనేది ఈ రోజే చేసుకుంటూ పోవాలి. రేపటి గురించి కనుక ఆలోచనలు కదిలిస్తూ ఉంటే రేపనేది రూపం దిద్దుకోదు, అది వేరే విషయం. కానీ నేడు మాత్రం వృధా అయిపోతూ ఉంటుంది. రేపటికి సంబంధించిన ఆలోచనలతో ఈరోజు వృధా అయిపోతూ ఉంటుంది. లేదు, ఈరోజు కనుక చక్కగా వినియోగించుకుంటే రేపు మనం దేన్నైతే ఊహిస్తున్నామో అటువంటి అపూర్వమైనటువంటి వైభవాన్ని రేపు చూడడానికి ఈరోజు పునాది తయారవుతూ ఉండాలి. ఈ ప్రకృతి ఏదైతే ఉందో అది తన గాడిలో తాను బడి పయనిస్తోంది. మీ పర్మిషన్, నా పర్మిషన్ అవసరం లేదు ప్రకృతికి, అది అలా నడిచిపోతూనే ఉంది. అట్లాగే ఈ ప్రపంచం కూడాను తన దారిలో తాను బడి తాను తిరుగుతూనే ఉంది. కానీ మనం ఆలోచించుకోవాలి, మన ప్రయాణం ఎటు? ప్రకృతి తనంతట తాను తిరుగుతూ ఉంది, చలిస్తూ ఉంది, చరిస్తూ ఉంది. ఏ ఏ కాలాలకి ఏ ధర్మాలు అయితే ఉన్నాయో ఆ ధర్మాలు ఈ ప్రకృతిలో కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే ఈ ప్రపంచం కూడా తిరుగుతూ ఉంది. కానీ నేను ఏ వైపు ప్రయాణం అనేది మనం నిర్ణయించుకోవాలి. లేదు, మనం నిర్ణయించుకోలేదనుకోండి, భవితవ్యం భవత్యేవ. కాబట్టి జరగబోయేది జరిగిపోతుంది. అది భవితవ్యం భవతి ఏవ. కాబట్టి ఏదైతే జరగబోతుందో అది జరిగిపోతుంది. కాబట్టి ఆ రోజు దుఃఖపడే లాభం లేదు. కనుక అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అయితే, పరిణామమే అయితే, దారుణమైనటువంటి స్థితిగతులు అయితే భవిష్యత్తులో వాటిని మనమే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరి జీవితాన్ని వాళ్లే మోయాలి. ఈ ప్రపంచంలో ఒకరి బ్రతుకు భారాన్ని మరొకరు మోసే అవకాశం లేదు. కనుక ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కనుక నా జీవితాన్ని ఏ విధంగా నడుపుకుంటూ పోవాలి అనేటువంటి ఆలోచన మనమే చేసుకోవాలి. మనసైతే ఉంది, దీన్ని ఎవరికి ఇవ్వాలనో మనమే నిర్ణయించుకుంటూ పోవాలి. ఎందుకని మన కోసం కాలం ఆగదు. దినయామిన్యో సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుః కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపి నముంచతి ఆశావాయుః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః. దినయామిన్యౌ పగలు రాత్రి, సాయం ప్రాతః సాయంత్రం ఉదయం, అంటే దివారాత్రాలు ఉదయ సాయంత్రాలు. శిశిర వసంతౌ, ఇది శిశిర ఋతువు, ఇది వసంత ఋతువు, అది గ్రీష్మ ఋతువు, ఇది హేమంత ఋతువు. పునః మళ్ళీ ఆయాతః, పునః ఆయాతః మళ్ళీ వస్తూ ఉంటుంది. కాబట్టి రాత్రి ఉంటుంది, రాత్రి పోతుంది, మళ్ళీ పగలు వస్తుంది, పగలుంటుంది, పగలబోతుంది, రాత్రి వస్తుంది. సూర్యోదయం అవుతుంది, మనకు ఉదయం తెలుస్తూ ఉంటుంది. సూర్యాస్తమయం అవుతుంది, మనకు సాయంత్రం తెలుస్తూ ఉంటుంది. కనుక దిన యామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతః. కాబట్టి శిశిర ఋతువు వచ్చింది, వసంత ఋతువు వచ్చింది, గ్రీష్మ ఋతువు వచ్చింది, ఇవన్నీ చూస్తున్నాం మనం. హేమంత ఋతువు వచ్చింది. కాబట్టి ఏ ఏ ఋతువు ఏ విధంగా ఉంటుందో తెలుసు. కాబట్టి ఉదయం ఎలా ఉంటుందో అలా సాయంత్రం ఉండదు. సరేనా? అంటే ఉదయము సాయంత్రము ఒకే విధంగా ఉన్నట్టు అనిపించవచ్చు మనకు, సూర్యోదయం సూర్యాస్తమయం. కానీ సూర్యోదయంలో ఉన్నంత చల్లదనం సూర్యాస్తమయంలో ఉండదు.
ఎందుకో తెలుసా? రాత్రంతా చల్లగా ఉన్నది, సూర్యోదయం వస్తూ ఉంది. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడెక్కింది, సూర్యాస్తమయం అవుతుంది. అది తమాషా. కాబట్టి చూడడానికి ఒకే విధంగా ఉండొచ్చేమో కానీ వాటి యొక్క పరిణామాలు వేరువేరుగా ఉంటాయి, వాటి యొక్క ఫలితాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతో పునః ఆయాతః, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కసారి అనేక ఋతువులు చూస్తాం. ఒక సంవత్సరంలో ఎన్నో ఋతువులు చూస్తాం, ఒక సంవత్సరంలో ఎన్నో కాలాలు చూస్తాం. వేసవి వస్తుంది, వేసవి పోయిన తర్వాత వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం పోయిన తర్వాత శీతాకాలం వస్తుంది. పునః ఆయాతః, మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ మళ్ళీ పోతుంటాయి. అంటే టైమ్ ఈజ్ ఫ్లీటింగ్. కాలం ముందుకు గడిచిపోతూ ఉంది. ఈ కాలంలో ఇవన్నీ మార్పులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒక రోజు అంటే సూర్యోదయం ఉంది, సూర్యాస్తమయం ఉంది, అలాగే మధ్యాహ్నం కూడా ఉంది. అది ఇంప్లైడ్. అది కేవలం ఉదయం సాయంత్రం అన్న తర్వాత మధ్యాహ్నం లేకుండా ఉండదు, మధ్యాహ్నం కూడా ఉంటుంది. మధ్యాహ్నం కూడా పునః ఆయాతః. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం, మళ్ళీ రేపు మధ్యాహ్నం, మళ్ళీ ఎల్లుండి మధ్యాహ్నం. కాబట్టి మధ్యాహ్నాలు కూడా వస్తూనే ఉంటాయి, తెల్లవారుతూ ఉంటుంది. అట్లాగే సూర్యాస్తమయం జరుగుతూ ఉంటుంది, రాత్రి ఉంటుంది, పగలుంటుంది. అట్లాగే ఈ ఋతువులన్నీ కూడాను తిరుగుతూ ఉంటాయి. కాలః క్రీడతి, అదే కాలం క్రీడిస్తూ ఉంది, ఆడుకుంటూ ఉంది, చరిస్తూ ఉంది ఈ ప్రపంచంలో. కాబట్టి కాలం కదులుతూ ఉంటే ఈ మార్పులన్నీ కూడా మనం ఈ ప్రపంచంలో చూస్తూ ఉంటాం. కాలః క్రీడతి. ఇలా కాలం నడుస్తూ ఉంటే ఏం జరుగుతుంది? గచ్చత్యాయుః. కాలః క్రీడతి, ఆయుః గచ్చతి. కాబట్టి కాలమేమో పోతూ ఉంది అలా ముందుకి. ఇలా కాలం ముందుకు పోతూ ఉంటే మన ఆయుష్ తరిగిపోతూ ఉంది. సైమల్టేనియస్ ఇది కనపడతా ఉంది. కానీ కాలం ముందుకు పోతూ ఉంది, ఆయుష్ తగ్గుతూ ఉంది. ఇంత జరుగుతూ ఉన్నా తదపి, అప్పుడు కూడా, తదపి అప్పుడు కూడా నా ముంచతి ఆశావాయోః. ఆశ అనేటువంటి గాలులు అప్పుడు కూడా విడిచిపెట్టడం లేదు. మనకి ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు గాలులు లేకుండా ఉండడం చూస్తూ ఉన్నామే. కానీ మనిషి యొక్క హృదయాకాశంలో, హృదయ గగనంలో నిరంతరం ఆ గాలులు వీస్తూనే ఉన్నాయి. వయసుతో సంబంధం లేదు, లింగభేదం లేదు, వయోభేదం లేదు, పండిత పామరులనేది లేదు. అందరి హృదయాల్లో కూడా ఈ ఆశ అనేటువంటి గాలులు వీస్తూనే ఉన్నాయి. మనో గగనంలో, హృదయాకాశంలో అవి వీస్తూనే ఉన్నాయి. అప్పుడు కూడా విడిచిపెట్టడం లేదు. నా ముంచతి, అప్పుడు కూడా విడిచిపెట్టడం లేదు. తదపి, అటువంటి పరిస్థితుల్లో కూడాను విడిచిపెట్టడం లేదు. కాలమేమో పోతూ ఉంది, ఆయుష్యమో గతిస్తూ ఉంది. ఆయుష్ గతిస్తూ ఉండినా కూడాను ఈ ఆశ మాత్రం వదిలిపెట్టడం లేదు అని ఒక్కసారి ఇక్కడ టర్న్ తిరుగుతుంది సబ్జెక్ట్. కాబట్టి నిన్నటి వరకు చూస్తూ వచ్చాం. ఈ అశాశ్వతమైనటువంటి ప్రపంచాన్ని గురించి తెలుసుకున్నాం, బాంధవ్యాలు ఎలాంటివో తెలుసుకున్నాం, దేని వైపు మనసును నడుపుకోవాలనో తెలుసుకున్నాం, దేని నుంచి విడిపడాలనో అర్థం చేసుకున్నాం, ఎక్కడ వైరాగ్యం కావాలనో అర్థం చేసుకున్నాం, ఎక్కడ భక్తి జ్ఞానాలు పెంపొందించుకోవాలని అర్థం చేసుకున్నాం. కానీ ఇవన్నీ జరుగుతూ ఉండిన ఒక భయంకరమైనటువంటి ఆశ మనిషిని కృంగదీస్తూ ఉంది కనుక దాని యొక్క యథార్థ స్వరూపాన్ని ఇక్కడి నుంచి టచ్ చేస్తూ ఉన్నారు ఆచార్యుల వారు. తృష్ణా నజీర్ణ వయమేవ జీర్ణా. శ్రీమద్ రామాయణ. వయస్సు గతించిన తృష్ణ నశించదు అని ఇదొక తమాషా. ఆశ ఉంటుంది, కానీ ఏదైనా ఆశలు ఉండడం తప్పు కాదు, కానీ అవి తీరాలనా లేదా అనేది కూడా చూడాలి. ఎప్పుడైతే వయసు మళ్ళుతూ ఉందో, ప్లీజ్, వయసు మళ్ళుతూ ఉంటే ఇచ్చ కూడా పెరగడానికి అవకాశం లేదు అసలు యథార్థంగా చెప్పాలంటే. దేనికి ఆశ? అయ్యా భోగాలు అనుభవించాలి. ఎక్కడ అనుభవించేది భోగాలు? కాబట్టి భోగేచ్ఛ, విషయేచ్ఛ, విషయ భోగేచ్ఛ, ఈ విషయాలను నేను అనుభవించాలి అనేటువంటి ఇచ్ఛ, కోరిక మనసులో విపరీతంగా కదులుతోంది. ఎవరికి? ఆయుష్ గతిస్తూ ఉండిన. ఆయుష్ గతిస్తున్నంటే వృద్ధాప్యం కనపడతా ఉంది, ఇంకేలేదు. అది వృద్ధుడికి సంబంధించిన విషయం. కాబట్టి వయసు ఎప్పుడైతే గతిస్తూ ఉందో ఆశ పెరుగుతూ ఉందంటే అర్థం లేదు. చిన్నప్పుడు ఆశలు ఉన్నాయంటే ఒకవేళ మనం ఆశించింది కనుక లభ్యమైతే అనుభవించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ భోగాపేక్షే కానీ భోగానుభవానికి అవకాశం లేనటువంటి దురదృష్టకరమైనటువంటి దారుణ పరిస్థితి వృద్ధాప్యం అనేది. ఆయుః గచ్చతి, కాలః క్రీడతి. కాబట్టి కాలమేమో ముందుకు పోతా ఉంది. అనేక కాలాలు పోయినాయి. వేసవకాలం పోయింది, వర్షాకాలం పోయింది, శీతాకాలం పోయింది, ఇప్పుడు పోయే కాలం వస్తుంది. అదే ఇంకే లేదు. గచ్చతి ఆయుః తదపి నముంచతి ఆశావాయుః. ఇప్పుడు కూడా వదిలిపెట్టకుండా ఈ ఆశ అనేటువంటి గాల్లో పట్టుకొని పీడిస్తున్నాయంటే దేనికోసం? దేనికోసం?
నేను అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది ఆశ. ఇంకేముంది ఆశ? ఇప్పుడు వృద్ధాప్యంలో ఆశ పెట్టుకున్నాడు అనుకోండి, ఏంటి అసలు దానివల్ల? భోగేచ్ఛ ఉంటుంది, భోగానుభవానికి ఆస్కారం లేదు. బాగా అర్థం చేసుకోండి. తినాలి అని మనసు అనిపిస్తుంది, తినలేడు. అదే తిన్నాడు అనుకోండి, జీర్ణం కాదు. జీర్ణమైంది అనుకోండి, బయట రాదు. అందుకని డాక్టర్ని అడుగుతాడు, డాక్టర్ గారు ఏం చేయమంటారు? మలబద్ధకంగా ఉంది, అది వయసు మళ్ళిన తర్వాత. హల్వా తినమంటారా? ఆయన అంటాడు, ఆకుకూర తిను, పొనగంటాకు తిను, మంచిది కళ్ళకు కూడా. ఏం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే వయసు ముందుకు పోతా ఉందో, చివరి దశ వస్తుందో, అటువంటప్పుడు నేను వీటిని అనుభవించాలి అనేటువంటి భావన మనకు ఉండొచ్చేమో కానీ అనుభవించడానికి అవకాశం మాత్రం కనిపించలేదు. ఇది ఒక విచిత్రమైనటువంటి విషయం. ఓకే, ఏదేదో చూడాలనుకుంటాడు, ఎక్కడెక్కడో తిరగాలనుకుంటాడు. కాశ్మీర్కి పోతే బాగుండు. ఇదంతా వృద్ధాప్యంలోనే, ఎందుకంటే ఖాళీగా ఉంటాడు కనుక. కాశ్మీర్కి పోవాలంటే పోలేడు. ఇంకా పోలేడు కనుక ఇక్కడనే గొడవ పెడతాడు. ఏమని? ఎగ్జిబిషన్ అట, ఎగ్జిబిషన్ చూస్తానంటాడు. ఎవరు తీసుకుపోవడానికి ఇష్టపడరు. ఎందుకని? ఒక కాలు ముందు వేసాడంటే రెండో కాలు వేసాడు, గంట పడుతుంది. కాబట్టి ఏం చేయాలా? అందుకని వాడి పిల్లల్ని పట్టుకుంటాడు, రే మనవడా నువ్వన్నా తీసుకుపోన్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకని ఇప్పుడు కూడా చూడండి, మీరు ముసలాళ్ళు ఉంటే ముందు మనవడిని పట్టుకుంటారు. ఎందుకంటే ముసలామి మాట ఏందో, కొడుకు మాట వినడు, ఎవరు మాట వినరు. వీడైతే చిన్నవాడు, చిన్నప్పటి నుంచి వీడికి బిస్కెట్ పెడుతుంటే మాట వింటాడు. తీరా వీడు నన్ను తీసుకుపోరా అని అంటే వాడు వెళ్ళి, నానమ్మ ఏంటే తాతయ్య ఎగ్జిబిషన్ పోవాలంటే, ఏం చేస్తాం రా తీసుకుపో అని అప్పుడు ఇన్సర్ట్ చేసి, మీరు చూడండి ముసలాళ్ళకే నాడ. ఎందుకో తెలుసు, అంతా ఊడిపోయి ఉండే, ఎక్కడికక్కడ లూజ్ అయిపోతుంది. నాడ వేస్తే కానీ ప్యాంట్ నిలవదు. సరేనా? ఇప్పుడు పోయి అక్కడ తిరిగి వచ్చాడు అనుకోండి, గంట నడుస్తాడు. వాడు ఆ పిల్లవాడు తొందరగా రా తాతయ్య అని, ఉండరా టెక్క టెక్క. తినయామిన్యౌ సాయం ప్రాత శిశిరవసంతో పునరాయత కాల క్రీడతి గచ్చత్యాయ. క్లియర్. తదపిన ముంచేతి ఆశాబాయి. ఇప్పుడంతా తిరిగి వచ్చాడు అనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు నొప్పులని కూర్చుంటాడు. ముసలమ్మని వచ్చి నొక్కమంటాడు, ఇంకా నొక్కింది చాలు, అయిపోయింది, ఇంకా చాలుపో, నువ్వు ఏమన్నా అయిపో, ఎందుకని నాకు కూడా ఉండాయి ఆవిడే. ఇటువంటి పరిస్థితుల్లో ఆహారం కావాలని మనం కోరుకుంటున్నా తినడానికి అవకాశం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, తినడానికి అవకాశం లేదు. చూడాలనుకుంటుంటాం, చూడలేము. తిన్నా జీర్ణం కాదు. కాబట్టి ఆశలైతే కదులుతూ ఉంటాయి కానీ వాటికి రూపం మాత్రం కనిపించేటువంటి అవకాశం లేదు. కాలహ క్రీడతి, కాలం నడిచిపోతూ ఉంది. ఈ ప్రపంచంలో కొంతకాలం ఉంటాం మనం. ఒక షార్ట్ వీసా తీసుకొని వచ్చాము ఈ ప్రపంచాన్ని. షార్ట్ వీసా, అర్థమవుతుంది? గతంలో లేము, వర్తమానంలో ఉన్నాం, భవిష్యత్తులో ఉండబోం. ఎక్కడి నుంచి వచ్చామో తెలీదు, ఎంతవరకు ఉంటామో అర్థం కాదు. ఇదొక పెద్ద జగన్నాటకం నడుస్తూ ఉంది. యుగ యుగాలుగా తరతరాలుగా నడుస్తుంది. కాబట్టి యుగ యుగాలుగా తరతరాలుగా వేలాది కోట్లాది సంవత్సరాలుగా నడిచేటువంటి ఈ జగన్నాటకంలో నా పాత్ర ఏ పాటిదో, ఎంతకాలం నేను ఉండేది? రావడమే పోవడమే. అందుకే షేక్స్పియర్ అన్నట్టుగా, ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్, మెన్ అండ్ ఉమెన్ మియర్లీ ప్లేయర్స్, దే హ్యావ్ దేర్ ఎగ్జిట్స్ అండ్ ఎంట్రన్సెస్. ఫినిష్. కాబట్టి ఇదొక జగన్నాటకం. ఈ ప్రపంచం అనేటువంటిది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్, ఇదొక రంగస్థలం. ఆల్ మెన్ అండ్ ఉమెన్, ఇక్కడ ఉండేటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉండారో మియర్లీ ప్లేయర్స్, దే హ్యావ్ దేర్ ఎగ్జిట్స్ అండ్ ఎంట్రన్సెస్. వాళ్ళకు ప్రవేశ ద్వారము ఉంది, నిష్క్రమణ ద్వారం కూడా ఉంది. లెఫ్ట్ ఫ్రంట్లో రావడం, రైట్ ఫ్రంట్లో పోవడం. ఫినిష్. కాబట్టి జన్మ అనేటువంటిది ప్రవేశ ద్వారం, మృత్యు అనేటువంటిది నిష్క్రమణ ద్వారం. కాబట్టి ఇక్కడ మన పాత్ర ఎంత? ఒక నాటకం జరుగుతుంటే సార్ పోస్ట్ అని వచ్చాడు అనుకోండి, వాడు తీసుకుంటాడు, వాడు వెళ్ళిపోతే మళ్ళీ కనపడకపోవచ్చు వాడు. కాబట్టి తల్లి గర్భంలోనే పోయేవాళ్ళు కొందరు ఉన్నారు, పుట్టిన తర్వాత పోయేవాళ్ళు కొందరు ఉన్నారు, పెరుగుతూ పెరుగుతూ పోయేటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి కాలహ క్రీడతి. కాబట్టి కాలం ఎప్పుడైతే నడుస్తూ ఉందో ఏదో ఒక రోజు మన జీవితాన్ని హరించేస్తుంది. కాలహ క్రీడతి గచ్చతి ఆయుహు తదపిన ముంచతి ఆశావాయు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆశలు మనల్ని వదిలిపెట్టడం లేదు. నముంచతి, ఇంకా విడిచిపెట్టడం లేదు మనల్ని. ఆశలు పట్టుకునే ఉన్నాయి. కాబట్టి ఈ ఆశల వల్ల మనం సుఖపడేది ఏమిటో ఈ ప్రపంచంలో అర్థం కాదు. కాబట్టి కాలహ క్రీడతి, ఒక్కసారి చక్రం గనక అలా తిరిగి గనక క్రిందకు వచ్చిందా కొంత పోయిందని అర్థం.
ఏం పోయింది? ఆయుష్ పోయిందని అర్థం. ఈ భజగోవిందం ఉపన్యాసాలు ప్రారంభం చేసి 5 రోజులైంది, ఇది 5వ రోజు. ఏం జరిగిందని ఆలోచిస్తే ఎంత విన్నామో, ఎంత వంట పట్టింది వేరే విషయం. కానీ స్థూలంగా కనుక డిస్కస్ చేస్తే మాట్లాడేవాడికి వినేవాళ్ళకి 5 రోజులు ఆయుష్ పోయిందనేది మాత్రం క్లియర్. అంటే 5 రోజులు శ్మశానానికి మనం దగ్గర అయ్యామని అర్థం. ఈ దేహం కాలడానికి ఎంత టైం ఇచ్చినాడో భగవంతుడు నాకు తెలియదు, కానీ ఒక్క 5 రోజులు మాత్రం కాస్త ముందుకు వచ్చున్నామని అర్థం, అంతే. కాబట్టి అదొక కాలనర్తకి. ఇది మాయ గనక నేను చూసినట్టుగా మనం మాయామయం ఇదం అఖిలం హిత్వ, ఇది తెలుసుకోవాలి. కాబట్టి ఈ మాయా నర్తకి నిరంతరం నాట్యం చేస్తూనే ఉంది, క్రీడతి. కాబట్టి కాల రూపంలో మాయ నాటకం చేస్తూ ఉంది కనుక, నాట్యం చేస్తూ ఉంది కనుక, ఈ నాట్యాన్ని చూస్తూ జీవితాన్ని అన్యాయం చేసుకోవడమా, లేక మన జీవిత గమ్యం ఏమిటో తెలుసుకొని జీవితానికి సార్థకత చేసుకోవడమా, ఈ 2 మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదొక గారడి, ఇదంతా కాలహరణం. ఈ ప్రపంచంలో ఉండేటువంటి అజ్ఞాన మనోహర దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటిని చూస్తూ, ఇవన్నీ మనకు ఆనందాన్ని ఇస్తాయని అభిప్రాయపడుతూ, వీటి మధ్యలో తృప్తి చెందామని భావిస్తూ జీవిస్తుండేటువంటి వాళ్ళందరూ కూడాను చేసేది కాలహరణం తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఎందుకని? పొందదగింది అక్కడ ఏది లేదు కనుక. ఇది మాయా నర్తకి, గారడి ఇదంతా. అసలు ఈ గారడి అనే పదం ఎప్పుడు నాకు టచ్ అయినా మనసులో వెంటనే సీన్ కనపడుతుంది. ఇప్పుడు కూడా కనపడతాం. గారడి అంటే నాకేదో కనపడుతుంది, నాకు మాత్రం. కారణం ఏంటంటే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు, నేను ఫస్ట్ ఫామ్ చదివేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అందుకని ఇప్పటికి కూడా కొన్ని అలా ఉండిపోతాయి మనసుల్లో. ఇప్పటికి కూడా గారడి అనేది కనుక వినిపించిందంటే, ఆ పదం అట్లా కనుక నా మనసులోకి వచ్చిందంటే వెంటనే ఈ ఇన్సిడెంట్ వస్తుంది. ఫస్ట్ ఫారం చదువుతుంటే పుస్తకాలు ఎత్తుకొని స్కూల్కి పోతా, టైం ఉంది ఒక 10 నిమిషాలు, 10 గంటలకు స్కూల్ బయలుదేరిపోతూ ఉన్నాను. మధ్యలో ఒక గారడి జరుగుతా ఉంది. ఏమిటో అట్లా చూచిపోదాం, టైం ఉంది కదా, 10 నిమిషాలు ఉందిలే, ఇంకొక 5 నిమిషాలు వెళ్ళిపోదాం, మధ్యలో ఉన్నాం కదా అని చెప్పేసి అట్లా లోపలికి వెళ్ళాను. ఒక అమ్మాయి అత్తేగ మీద ఎక్కి, అత్తేగ మీద అమ్మాయి నడిచిపోతా ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ తర్వాత అదైన తర్వాత ఆమె దిగడం, ఆమెను ఒక కర్ర మీద పెట్టడం, ఆ పైకి పోవడం, వీడు కర్ర ఎత్తుకొని ఇలా 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 అనడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క ఫీట్ చూస్తూ ఉంటే ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంది. అలాగే చూస్తూ ఉంటే ఈ 10 నిమిషాలు పోయి ఇంకొక 20 నిమిషాలు ఎక్స్ట్రా అయింది. అది తమాష. ఇక్కడి నుంచి నేరుగా స్కూల్కి పోవడం, మాస్టర్ ఎప్పుడు పద్ధతికి వచ్చేవాడివి, ఏమైంది నీకు, నువ్వేదో బాగా చదువుతావు పైకి వస్తావు అనుకున్నా, నీకు ఇట్లా అయిందా, పట్టు చెయ్యి అని ఇలా పెట్టి ఫస్ట్ ఫారం బెత్తం తీసుకొని కొడతా ఉంటే దెబ్బలు కాదేవి. ఆ రోజు విపరీతంగా కొట్టాడు. ఇక ఏడుస్తూ కూర్చొని అది అయిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చాను, మధ్యాహ్నం వచ్చాను, వెళ్ళాను, మళ్ళీ సాయంత్రం వచ్చాను. సాయంత్రం రాగానే మా నాన్న పట్టుకొని కొట్టాడు. ఎందుకంటే మధ్యాహ్నం ఆ మాస్టర్ కనపడ్డాడు ఆయనకి. ఆయన అంటే, ఏం స్వామి మీ అబ్బాయి ఏదో పర్వాలేదు పైకి వస్తాడని అనుకున్నాం, ఆయన ఈరోజు 20 నిమిషాలు లేటుగా వచ్చాడయ్యా స్కూల్కి. ఏంటంటాడు, నువ్వు 10 నిమిషాలు ఇక్కడి నుంచి ముందే పోయావు కదా, ఎందుకు 20 నిమిషాలు లేట్ అయ్యావు, ఏం చేసావు, ఎక్కడ పని, ఇక ఎన్నో. అక్కడ దెబ్బలు, ఇక్కడ దెబ్బలు, కదిలిన చోట దెబ్బలు, వెళ్ళిన చోట దెబ్బలు. నాకు అప్పుడు అనిపించింది, ఓహో ఈ గారెడి ఎప్పుడైనా దెబ్బలు తప్పు. ఎక్కడ కదిలిన చోట దెబ్బలే, పోయిన చోట దెబ్బలే, అంతే, ఇంతే. ఇది ఒక్కడ పడిపోయింది మనసులో. గారడి అని ఎవరైనా అంటే కూడా నాకు ఆ ఇన్సిడెంట్ జ్ఞాపకం వస్తూ ఉంటుంది. మాస్టర్ కొట్టింది, నాన్న కొట్టింది జ్ఞాపకం వస్తూ ఉంటుంది. కనుక ఇక్కడ కొట్టాడు, అక్కడ కొట్టాడు. చావులో దెబ్బే, ఇది చావు దెబ్బ. జన్మలో దెబ్బే. కాబట్టి దానికి దేనికి మధ్యలో దెబ్బలు తగులుతూ బ్రతకడం తప్ప మరొకటి లేదు. కాబట్టి ఈ గారడిని చూస్తూ, ఈ నృత్యాలు చూస్తూ, ఈ మాయా నర్తక యొక్క మాయాజాలాన్ని చూస్తూ జీవితాన్ని అన్యాయం చేసుకోకూడదు. దాన్ని తిప్పాలి. ఏం చేయాలి తిప్పాలంటే, నర్తకి గనక మాయ, ఆ నర్తకి అనేదాన్ని తిప్పితే, నర్తకి కీర్తన భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కాబట్టి ఇది రావాలి మనకు. లేదా ఈ గారడీలోనే పడిపోతాం. ఈ గారడి నుంచి తప్పుకోవాలనుకోండి, ఎప్పుడు భజ గోవిందం భజ గోపాలం. ఆగమసారం యోగ విచారం, ఆగమసారం యోగ విచారం, ఆగమసారం యోగ విచారం, ఆగమసారం యోగ విచారం, భోగ శరీరం భువనాధారం.
భోగ శరీరం భువనాధారం భజరే గోపాలం మానస భజరే గోపాలం మానస భజరే గోపాలం భజరే గోపాలం ఆగమసారం. కాబట్టి వేదాల యొక్క వేద జ్ఞానం యొక్క సారం ఎవరో గోభిర్వేదాంత వాక్యర్యేవ వింద్యతే లభ్యతే ఇది గోవింద. భజ గోవిందం. వేదాంత వాక్యాల ద్వారా లభ్యమయ్యేటువంటి వాడు ఆగమసారం, ఆనంద శరీరం, భోగ శరీరం, భువనాధారం, ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటి వాడు. అటువంటి పరమేశ్వరుని ధ్యానించడం వల్ల, జగన్నాథుడిని ధ్యానించడం వల్ల ఈ గారడి నుంచి బయటపడగలమేమో. కానీ లేకపోతే కాలహ క్రీడతి గచ్చతి ఆయుః తదపి నముంచతి ఆశావాయుః. కాబట్టి ఆయుష్ ముందుకు పోతూ ఉండొచ్చు, దాంతో పాటుగా జ్ఞానం కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. చిన్నపిల్లవాడు తప్పు చేస్తే కొట్టాం, దెబ్బలు తింటాడు. అదే వాడు పెద్ద అయ్యాడు అనుకోండి, కొట్టండి ఏమంటాడు, ఏంటి ఇప్పుడు కూడా కొడుతున్నావు, అప్పుడు సరే కొట్టావు, ఇప్పుడు కూడా కొడతావేంటి, ఇప్పుడు కూడా నేను చిన్నపిల్లవాడినే. అది తమాషా, ప్రతి ఇంట్లో ఉంటుంది అది. ఏంటి నాన్న, అమ్మా ఏంటి, నానేంటి ఇప్పుడు కూడా నన్ను కొట్టడానికి వస్తున్నాడేంటి, నేనేంటి, ఏంటమ్మా నేను చిన్నపిల్లని అనుకుంటున్నాడా, ఇంటర్మీడియట్ 3 సార్లు తప్పినాడిని, ఏంటది, ఓకే 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 అచ్చా 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 సరే నాయనా నిజమేరా. ఎందుకంటే చిన్నపిల్లవాడిని కొడితే వాడు భరిస్తాడు, పెద్దవాడైన తర్వాత కొట్టకూడదు వాడిని. ఎందుకని, వాడు పెద్దవాడు గనక. పెద్దవాడైతే ఎందుకు కొట్టకూడదు, పిల్ల చేష్టలు చేయడు గనక. చేశాడు అనుకోండి, అప్పుడేం చేయాలి, ఇంకా పెద్దవాడు కాదు అని అర్థం అవుతుంది ఇప్పుడు. కనుక నాకు పెద్దతనము అనేది వయసు రావడం వల్ల కాదు, వయసు ఏముంది, తింటూ ఉంటే వయసు పెరుగుతుంది, దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి తింటూ ఉండాలి, ఈ ప్రపంచంలో గాలి పీల్చుకుంటూ ఉండాలి, మంచినీళ్ళు తాగుతూ ఉండాలి, అంతే. ఏం చేయని అవసరం లేదు వయసు పెరగడానికి. అర్థమవుతుందా? మనుషులకే కాదు, గాడిదలకు పెరుగుతుంది, గుర్రాలకు పెరుగుతుంది, కుక్కలకు పెరుగుతుంది, కాకులకు పెరుగుతుంది, అన్నిటికీ వయసు పెరుగుతూనే ఉంటుంది. కానీ బుద్ధి పెరిగితేనే మనిషి పెరిగినట్టు. ఊరికే వయసు పెరిగితే కాదు, వయసు జంతువులకి పశుపక్షాదులు కూడా పెరుగుతుంది. కాబట్టి బుద్ధి పెరగాలి. బుద్ధి పెరగలేదనుకోండి ఇంకేం పెద్దతనం అక్కడ. కాబట్టి ఎప్పుడైతే వృద్ధుడు అవుతూ ఉండాడో గచ్చతి ఆయువు క్షీణిస్తూ ఉంది. నేను ఇంత పెద్దవాడిని అయ్యాను, 70 సంవత్సరాలు వచ్చాయి, 80 సంవత్సరాలు వచ్చాయి. వయసును కాదు మాట్లాడాల్సిందే, జ్ఞానాన్ని గురించి మాట్లాడాలి. కనుక ఒకవేళ ఇంతవరకు వృధా చేసుకుని ఉంటే ఇప్పుడైనా కూడాను ఆ ఆశల్ని వదిలిపెట్టి, ఇంతకాలం మనల్ని ఉద్ధరించలేనటువంటి ఆశలు ఇప్పుడు మాత్రం ఏం ఉద్ధరిస్తాయి చెప్పండి? ఇంతకాలం అన్యాయం అయిపోయింది, ఇప్పుడు మాత్రం ఏమి న్యాయం జరుగుతుంది వాటి వల్ల? కాబట్టి వదిలిపెట్టి దృష్టిని భగవంతుడి మీద లగ్నం చేయాలి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ప్లీజ్ స్వామీజీ, వయసు గతించిన, జవసత్వాలు ఉడికిపోతూ ఉండినా ఎందుకని ఈ ఆశలు ఇట్లా కదులుతున్నాయి, కారణం ఏంటి? అది నాయన, వీటి వెనక మమకారాలు, వీటి వెనక మమకారాలు, వాటి స్వరూపాలు కూడా అర్థం కావడం లేదు కనుక ఆశలు పెరుగుతూ ఉన్నాయి. కాతే కాంత ధనగత చింత కాతే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత. కాతే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత. త్రిజగతి సజ్జన సంగతి రేఖా త్రిజగతి సజ్జన సంగతి రేఖా భవతి భవార్ణవ తరణీ నౌకా. భవతి భవార్ణవ తరణీ నౌకా
భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆశలు కదలడానికి కారణం ఇది. కాంతా ధనగత చింత. అందువల్ల ఆచార్యులు వారు ఇక్కడ ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఇది ద్వాదశ మంజరికా స్తోత్రంలో చివరి శ్లోకం. ఓకే, 13 కదా, అంతే 13. ఆ మొదటిదేమో పల్లవి, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహినే రక్షిత వికృంకరణి, అది పల్లవి. ఇకపోతే ద్వాదశ మంజరికా స్తోత్రం 12 శ్లోకాలు కనుక అది కలిపితే 13 ఇక్కడికి అయిపోతుంది. తర్వాత చతుర్దశ మంజరికా స్తోత్రం స్టార్ట్ అవుతుంది. కా తే కాంతా కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర. ఇంతకుముందు వచ్చింది. ఇక్కడ తే కాంతా ధనగత చింత కా, అది అక్కడ కా తే కాంత, తే కాంతా కా అంటే నీ భార్య ఎవరు, కస్తే పుత్ర తే పుత్ర కహ, నీ పుత్రుడెవరు అని అక్కడ ప్రశ్న. అది చూచాం మొన్న. ఇది తే కాంతా చింత ధనగత చింత కా, అది అన్వయక్రమం. కాబట్టి భార్యని గురించి ధనాన్ని గురించి చింత ఎందుకు? వాతుల అంటే మంచిగా ప్రేమగా పిలవడం, పిచ్చోడా. ఎందుకంటే ఇంత చెప్పిన తర్వాత కూడా మారకపోతే ఇంక చేసేది ఏమీ లేదు ఆ ఘటాన్ని. అందువల్ల పిచ్చోడా అని పిలవడం. వాతుల కిం తవ నాస్తి నియంత, తవ నియంత నాస్తి కిం. ఏమయ్యా, నిన్ను పరిపాలించేవాడే లేడనుకుంటూ ఉన్నావా? నిన్ను నడిపేవాడే లేడనుకుంటున్నావా? ఈ జగత్తులో కేవలం నీ వల్లనే నువ్వు జీవిస్తావని అభిప్రాయపడుతూ ఉన్నావా? జగన్నాథుడు ఒకడు ఉంటాడనేది మర్చిపోయినావా? త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. త్రిజగతి, ఈ ముల్లోకాల్లో కూడాను సజ్జన సంగతి, సత్పురుష సాంగత్యం ఏదైతే ఉందో ఇది ఇదే ముఖ్యమైనటువంటిది. భవతి భవార్ణవ తరణే నౌక, భవార్ణవ తరణే, ఈ సంసార సముద్రాన్ని దాటించడానికి ఏకా నౌక భవతి, ఆ ముఖ్యమైనటువంటి నౌక నావ ఏదైతే ఉందో అది సత్పురుష సాంగత్యమేనని ఇంకా తెలుసుకో. ఈ మమకారాలను వదిలిపెట్టి సత్సంగం వైపు తిరుగు. కాబట్టి ఇవన్నీ ఏవైతే నావి, నా వాళ్ళు, నాది అనుకుంటూ ఉన్నావో ఈ మమతల నుంచి విడిపడి ఓ సమతని జీవితంలో నింపేటువంటి మహాత్ముల యొక్క సహచర్య భాగ్యాన్ని పొంది తరించు అని అంటూ ద్వాదశ మంజరికా స్తోత్రం సమాప్తం. ప్లీజ్, సజ్జన సాంగత్యంతోనే సమాప్తం అయిపోతుంది. తే కాంతా ధనగత చింత కా. ఇదిగో ఆశలు ఇవి. దేని మీద కదులుతాయి ఆశలు? నా భార్య అండి. ఇంకా భార్య అంటే మన వాళ్ళని అర్థం. ముందు ఆవిడ, ఆ తర్వాత బిడ్డలు, ఆ తర్వాత ఇంకా కనెక్షన్ ఉండలే. మొదట ఆవిడ చెప్తే ఇంకా మిగతా అంతా ఉన్నట్టే అర్థం. ఇప్పుడు గోదావరి అన్నాం అనుకోండి, గోదావరి అనేస్తే ఇంక ఎక్కడెక్కడ పాయలు ఉన్నాయో, చీరికలు ఉన్నాయో, అవన్నీ ఉన్నాయో, కాలువలు ఉన్నాయో, అవన్నీ గోదావరికి సంబంధించినవి. అట్లాగే కాంత అనగానే భార్యను ఎప్పుడైతే చెప్పాడో ఆటోమేటిక్గా బిడ్డలు అని అర్థం. బిడ్డలను ఎప్పుడైతే చెప్పాడో కోడళ్ళు అని అర్థమే, అల్లుళ్ళు అని అర్థమే. కోడళ్ళు అల్లుళ్ళు కనుక తర్వాత మనవరాళ్ళు అని అర్థం, మనవాళ్ళు అని అర్థం. ఇంక పోతా ఉంటుంది. అదొక స్రవంతి, గోదావరి స్రవంతిలాగా ఇదొక స్రవంతి. కనుక తే కాంతా కా ధనగత చింత కా. అదే అయ్యా స్వామీజీ చూడండి, నా వాళ్ళు, నా భార్య, నా ధనం, ఇది ఈ చింత నీకెందుకు? బాగుందా నువ్వు చెప్పేది? నీకు సరే ఏమీ లేకపోవచ్చు శంకరాచార్య, మాకు లేరా? నీకు భార్య లేదని నీ భార్యను గురించి నువ్వు ఆలోచించదంటే నీకు భార్య లేకపోవడం నీ కర్మ, మాకు భార్య ఉండడం మా కర్మ. సరే, కాబట్టి మేము ఆలోచించకుండా ఎక్కడుంటామో చెప్పు? ఆలోచించాల్సిందే. నేను చూడు బాబు, ఆలోచించుకోలే, మంచిదే. ఇప్పుడు ఆలోచించి ఏం చేస్తావు? ధనాన్ని గురించి ఆలోచన, భార్యని గురించి ఆలోచన. మొదట భార్య అంటే మన వాళ్ళు, నా వాళ్ళు, నా ధనం, నా వాళ్ళని చూస్తాం మొదట. ఈ వాళ్ళు ఏంటి ఇప్పుడు విషయం? ఇంతవరకు చూచాం నా వాళ్ళు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడ కలిసాం, అది వేరే విషయం. పోనీ ఈ దశలో ఆ కోణంలో చూడడం లేదు నేను. పోనీ మన వాళ్ళు అని అనుకుంటాం. ఆ మన వాళ్ళని మనం ఏమన్నా సరిచేయగలమా? నంబర్ 1 నో. మన వాళ్ళు పోతూ ఉంటారు, ఆపగలమా?
ఒకవైపు మన వాళ్ళు అని అంటూనే వాళ్ళు మన కళ్ళ ముందే దారుణంగా చనిపోతూ ఉంటే చూస్తూ బ్రతికించలేని వాళ్ళం బ్రతికున్నప్పుడు ఏం ఉద్ధరిస్తాం? చచ్చిపోతున్నప్పుడే మనం ఏం చేయలేకపోతున్నాం. చూస్తూ కళ్ళ ముందే, మన కళ్ళ ముందే పోతుంటారు వాళ్ళు. ఇట్లా ఇట్లా అంటే నానా నానా నానా, మన కళ్ళ ముందే సార్, మన కళ్ళ ముందే పోతా ఉంటే చూస్తూ చూస్తూ భయంకరంగా పోతా ఉంటే చూస్తూ వాళ్ళని కాపాడలేని వాళ్ళం బ్రతికున్నప్పుడు మనం ఏం కాపాడగలుగుతామని? ఆ మాత్రం బ్రతికున్నప్పుడు కనుక వాళ్ళని మనం కాపాడగలుగుంటే అసలు వాళ్ళు ఎందుకు చచ్చిపోతారు? పోని చచ్చిపోయే వాళ్ళని కాపాడాలి అని అనుకోవడానికి, వాళ్ళని రక్షించాలి అనే భావన చేయడానికి, రక్షించగలము అని అనుకోవడానికి, పోని మనల్ని మనం రక్షించుకోగలమా? రేపు పోయేటప్పుడు మనల్ని మనం రక్షించుకోలేం. వాళ్ళు పోతూ ఉంటే ఏమీ చేయలేం, వాళ్ళని ఉంచుకోలేం. దేనికని? ఏంటి సార్ నా వాళ్ళు? ఏమిటి నా వాళ్ళు? మన వాళ్ళు అయి ఉంటే మనం ఏదో చేయగలిగి ఉండాలి. ఏం చేసే అవకాశం లేదు. శాస్త్రం చెప్తున్నది ఏంటంటే, ఒక్కటే గుర్తుపెట్టుకో, ఉంటే ఉండని, ఎవరున్నా ఉండని, నా వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు. అంత నా వాళ్ళు అనుకునే వాళ్ళవైతే వాళ్ళు పోగానే కూడా తోక పట్టుకొని మనం కూడా పోయి ఉండాలి. ఇంకెవరు లేరు ఆడవడానికని ఉంటాం. అది తమాషా. ఏమి మన వాళ్ళే కదా, మన వాళ్ళు అయినప్పుడు వాళ్ళు లేనప్పుడు మనం ఎందుకు ఉండేది? మనతో కలిసి వాళ్ళు ఉన్నారు, మనం వెళ్ళారని బాధపడుతూ ఉన్నాం, మనం కూడా పోతే పోలా? చూడండి, వాళ్ళు పోయినా మనం పోవడం లేదు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు లేకపోయినా మనం బ్రతకగలం. ఎందుకో తెలుసా? మనం లేకపోయినా వాళ్ళు బ్రతక. ఇదే సార్, వాళ్ళు లేకపోయినా మనం బ్రతుకుతాం, మనం లేకపోయినా వాళ్ళు బ్రతుకుతాం. ఇది ఒక లిప్ సింపతి. నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు ఉన్నంత వరకు, పోయిన తర్వాత ఏడ్చేసి వదిలేసేయడం అంతే. అర్థమవుతుంది? కాబట్టి పోయిన వాళ్ళతో కలిసి ఎవరు పోలేదు ఈ ప్రపంచంలో. ఉన్నప్పుడు మాత్రమే కలిసి ఉన్నాం. దాన్నే అదృష్టంగా భావిస్తే, కలిసి పోలేం గనక కలిసి ఉన్నాం కాబట్టి అదృష్టవంతులం. కలిసి ఉన్నాం గనక అదృష్టవంతులం ఎప్పుడో తెలుసా? కలిసి ఉంటే కాదు, కలిసి గోవిందుణ్ణి భజిస్తే అప్పుడు అదృష్టవంతులం. అంతే. చేయలేకపోయినాం అనుకోండి ఈ పని, దురదృష్టవంతులం అని అర్థం. అంతకేమి లేదు, దురదృష్టవంతులం. కాబట్టి నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు ఎవరితో కలిసి వచ్చాము ఈ ప్రపంచంలోకి, ఎవరితో కలిసి పోతాం ఈ ప్రపంచంలో? ఉన్నవి కానీ ఎప్పుడు పోతాయో తెలియదు. ఇదంతా మమకారం. ఈ మమకారంలో పోరాటం. నా వాళ్ళు ఘర్షణ మనసులో ఒకటే ఘర్షణ. ఏమయ్యా, నా వాళ్ళు నా ధనం అంటే కేవలం నువ్వు అలా అనుకుంటూ ఉంటేనే బ్రతుకుతావా? కిం తవ నాస్తి నియంత, తవ నియంత నాస్తి కిం. ఏమయ్యా, నిన్ను పరిపాలించేటువంటి పరమేశ్వరుడు లేదనుకుంటున్నావా నువ్వు? నీకు ఈ జన్మనిచ్చిన వాడెవడు? ఈ దేహాన్ని ఇచ్చిన వాడెవరు? ఆ భార్యని ఇచ్చిన వాడెవరు? బిడ్డల్ని ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఈ మాత్రం మనం జీవించగలుగుతున్నామంటే ఎవరి యొక్క అనుగ్రహంతో జీవిస్తూ ఉన్నాం ఈ ప్రపంచం. అందుకని నియంత మీకు బాగా అర్థమవుతుంది. నియతి ఎక్కడుందో అక్కడ నియంత. అండర్స్టాండ్? కాబట్టి నియంత అంటే ధర్మ రూపంలో ఉండేటువంటి వాడు కదా. ఇది అనేక సార్లు విన్నారు మీరు. కనుక భగవంతుడు విశ్వాన్ని సృష్టించిన భగవంతుడు విరమించలేదు, ఈ విశ్వంలోనే ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ధర్మ రూపంలో ఉన్నాడు. కాబట్టి నియతి ఇక్కడ ఉంది గనక, ఆర్డర్ ఉంది గనక, ఈ ఆర్డర్ను తయారు చేసిన వాడు నియంత ఉన్నాడు గనక, ఆయన యొక్క ధర్మాలే ఈ ప్రపంచంలో ఉన్నాయి గనక, ఆయన ధర్మాలను అనుసరించి నీకు ఎప్పుడు ఏం రావాలో, ఎలా రావాలో, ఏది రావాలో అందుతూ ఉంది. నీకు వచ్చేటువంటి దాన్ని ఎవడో ఆపలేడు, నీకు రాని దాన్ని ఎవడో ఇవ్వలేడు ఈ ప్రపంచంలో. కాబట్టి ఎవరికి ఏది రావాలో అదంతా కర్మఫలం గనక, కర్మఫలాన్ని అందించడానికి కర్మఫల ప్రదాత పరమేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క అమృత హస్తాల నుంచి మనకి ఇదొక అందుతూ ఉంది. అటువంటి నియంత ఉండేటప్పుడు అనవసరంగా నువ్వు ఆలోచించి అలసిపోవడం ఎందుకు చెప్పండి? ఇప్పుడు నారు పోసిన వాడు నీరు పోస్తాడు కదా, అందరూ చెప్తారు. ఏమో కొందరు నారు పోసేసి పోతా ఉంటారు, నీరు పోయడం లేదు. ఎందుకంటే నీరు లేదు. ఏమయ్యా నీరు పోయలేదు? మీరు మేము నారిస్తాము, నీరు మీరు పోసుకోండి. అది దాని పేరు నీరు మీరు. ఓకే, ఇది నీరు మీరు. కాబట్టి నారు పోసిన వాడు నీరు పోస్తాడో లేదో నాకు తెలియదు, కానీ మూతి పెట్టిన వాడు మాత్రం మేత పెడతాడు.
దీన్ని మర్చిపోవాల్సిన అవసరం లేదు. మూత ఒకటి పెట్టాడు కనుక తినడానికి మేత పెడతాడు సార్, నువ్వు ఎక్కడైనా ఉండు. ఇది ఒక హార్డ్ ట్రూత్. అదే ధైర్యం సాధువుకి వదిలేసి వస్తాడు కొంపంటే. కారణం ఏంటంటే మనం ఎక్కడున్నా సరే మనకు అందాల్సింది అందుద్దమ్మా. మీరు పోయి కూర్చోండి, ఎక్కడైనా చెట్టు కింద కూర్చోండి, అందుద్దా లేదు. ఏదో ఒక ఊరికి వెళ్ళి ఒక చెట్టు కింద కామ్గా కూర్చోండి, టైంకి ఎవడో ఒకటి తెచ్చి పెడతాడు. కాకపోతే మీరు చూస్తూ ఉండకూడదు ఎవడు పెడతాడని. అదొక్కటే. అది చేయకుండా ఉంటే ఎవడో ఒకటి తీసుకొచ్చి పెడతాడు. ఎందుకని మనకు వచ్చేదాన్ని ఎవడు ఆపలేడు. ఓకే, అరణ్యాల్లో ఉండేటువంటి జంతువుకు ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆకాశంలో ఎగిరేటువంటి పక్షికి ఆహారాన్ని సమకూర్చేటువంటి వాడు, నీళ్లలో ఈదేటువంటి చేపకి ఆహారాన్ని ఇచ్చినటువంటి వాడు, ఎక్కడో రాయిలో మధ్యలో ఉండేటువంటి కప్పకి నీళ్లు పెట్టినటువంటి వాడు నీకు నాకు పెట్టడా ఏంటి చెప్పండి? ఏది? విశ్వాసం లేదు, విశ్వాసం లేదు, మనసంతా సందేహాలే, గుండె నిండా సంశయాలే. ఏం బతుకుతాడు మనిషి? కాబట్టి ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. మనం ఆహారం తిన్నా అది లోపల ఎట్లా జీర్ణమవుతుందో మనకు తెలియదు. భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి నియతి నడుస్తూ ఉంది కనుక ఈ ఆహారం అంతా జీర్ణమవుతుంది, మనం ఆనందంగా ఈ ప్రపంచంలో ఉండగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ చేసినటువంటి వాడు నిన్ను నన్ను ఉద్ధరించడా ఏంటి? ఇది ఒకవైపు కనపడుతూ ఉండినా తే కాంత ధనగత చింత కా, ఏమయ్యా నా వాళ్ళు నా ధనం ఎందుకు? ఇదంతా మమకారం, ఇంకేమి లేదు. ఒకవైపు ఇది కనపడుతూ ఉండినా జ్ఞానం అలవడ్డం లేదు కనుక మమకారమే ప్రధానంగా ఉండిపోయింది. ఇదే యుద్ధం, ఇదే కురుక్షేత్రం, ఇదే కురుక్షేత్రం. ఒకవైపు తెలుస్తూ ఉంది సత్యం, అది పాండవుల యొక్క మనస్తత్వం. ఒకవైపు మళ్ళీ మమకారాలు అహంకారాలు కదులుతూ ఉన్నాయి, ఇది దుర్యోధనుడి యొక్క మనస్తత్వం. ఈ రెండు కలిసి ఉంటేనే కురుక్షేత్రం. ఆ కురుక్షేత్రం ఎక్కడో కాదు, ఈ ధర్మక్షేత్రంలోనే ఉంది. కురు కురు చెయ్యి చెయ్యి చెయ్యి. ఏం చేస్తాం ఈ ప్రపంచంలో? సమర నదిలో మమకార జలము ఎవరినైనా ముంచుట తథ్యము. సమర నదిలో మమకార జలము ఎవరినైనా ముంచుట తథ్యము. ఎంత ఈదినా తెలియదు తీరము, ఎంత ఈదినా తెలియదు తీరము. ముందు వెనుక గాఢంధకారము. సంసారమే సంగ్రామము, తెగిన ప్రేగు అనుబంధము. జీవుల ఆరాటము, జీవన పోరాటము. సంసారమే సంగ్రామము. కాబట్టి సంసారమే ఒక మహాయుద్ధం. దీంట్లో ఉండేదంతా ఈదడం. ఏమి ఇదేది? తే కాంతా ధనగత చింత, ఇదే మమకార జలం. సమర నదిలో మమకార జలం. కాబట్టి నా వాళ్ళు, నా ధనము, నా ఆస్తి, నా కర్మ. దీంట్లో పడ్డవాళ్ళు పైకి లేచిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఎవరినైనా ముంచుట తథ్యం. కాబట్టి ఎవరెవరినో చూసుకోండి, దుర్యోధనుడి దగ్గర నుంచి ఈరోజు మన తాత వరకు అందరూ మునిగిపోయిన వాళ్ళే కానీ తేలిన వాళ్ళు ఎవడు కనపడండి. సమర నదిలో మమకార జలము ఎవరినైనా ముంచుట తథ్యము. ఎంత ఈదినా తెలియదు తీరము. కాబట్టి జీవితంలో ఎత్తు ఉండడమే. ఏం చేస్తాం చెప్పండి? అంటే కొంత దూరం ఈదేమనుకోండి, దాని తీరం ఎక్కడో తెలియడం లేదు కనుక ఇంకా కనపడతా ఉంటుంది. మళ్ళీ కొంత దూరం ఈదుతాం, అలిసిపోతుంటాం, ఇంకా కనపడతానే ఉంటుంది. చదువుకున్నప్పుడు కొంత ఈదాం, ఉద్యోగాల్లో కొంత ఈదాం, పిల్లలు కలిగిన తర్వాత కొంత ఈదాం, మనవరాళ్ళు కలిగిన తర్వాత కొంత ఈదాం, రిటైర్మెంట్ తర్వాత కొంత ఈదాం, ఆ తర్వాత ఈదలేక చూస్తున్నాం. కాబట్టి ఈదగలిగినంత వరకు నువ్వు ముందుకు పోతావు, ఈదలేని క్షణంలో మునిగిపోతావు. ముందుకు పోయేది కాదు, మునిగిపోవడం, అదే జరుగుతుండేది. అప్పుడు వెనక తిరిగి చూచాడు అనుకోండి, ఏమి సాధించాం? అంత చీకటి. ముందు చూచాడు అనుకోండి, చీకటి. ముందు వెనక గడాంధకారం. ఇది సంసారం అండి, ఇది సంసారం. ఇదంతా మమకారం. ఈ మమకారం ఏర్పరిచినటువంటి సంసారం ఇది. దీనికి ఆధారంగా అహంకారం ఉంది. ఈ రెండు కరిగితే గాని ముందుకు పోయేందుకు అవకాశమే లేదనక వాతులా కిం తవ నాస్తిని అంతా, నిన్ను రక్షించేవాడు లేడని అనుకుంటూ ఉన్నావా? ఉన్నాడు, కానీ నీకు అర్థం కావడం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? నా అంతటా నేను దాటలేని ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని. కాబట్టి దాటించేటువంటి నౌక ఒకటి కావాలి నాకు. ఆ నౌక ఏంటో తెలుసా?
త్రిజగతి, ఈ ముల్లోకాల్లో పోయి చూడు ఒకే ఒక నౌక ఉంది, అది సజ్జన సంగతి. అది త్రిజగతి. ఈ మమకారం పోవాలి, ఈ మమతలన్నీ పోవాలి, పరమేశ్వరుని మీద మనసు ధ్యానం లగ్నం కావాలి అనుకున్నట్లయితే సజ్జన సంగతి ఏకా నౌకా భవతి. అదే అన్వయక్రమం. అది త్రిజగతి ముల్లోకాల్లో కూడాను సజ్జన సంగతి ఏకా, సజ్జన సంగతి రేఖా భవతి. భవార్ణవతరణే నౌక, భవార్ణవతరణే భవ. అది భవ అంటేనే సంసారం. భవార్ణవ భవ ఏవ ఆర్ణవ భవార్ణవ సంసార సాగర ఇది. అది భవ అంటే అగుట, భవ అంటే కావడం, అంటే ఇప్పుడు లేనిది మళ్ళీ కావడం, ఇది సంసారం. ఇది బికమింగ్, నాట్ బీయింగ్, ఇట్స్ బికమింగ్ ప్లేస్. అగుట, తృప్త భవిష్యామి, అది భవ అంటే. కాబట్టి ఇంకా కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలి, రేపేదో జరగాలి, ఎల్లుండేదో జరగాలి, మళ్ళీ ఏదో జరగాలి, నా భార్యకి ఇలా జరగాలి, నా పిల్లలకి ఇలా జరగాలి, అది ఇది 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 భవ. ఈ విధమైనటువంటి ఆలోచన ఇది యోగం కాదు, ఇది రోగం. అందువల్ల దాని పేరేంటి? భవరోగం. భవ రోగం అంటే సంసార రోగం ఇది. భవ ఆర్ణవ, భవ ఏవ ఆర్ణవ అంటే ఆ భవ ఏదైతే ఉందో ఆ సంసారం అదే సముద్రం. భవ ఏవ ఆర్ణవ భవార్ణవ సముద్ర తరణి, భవార్ణవ తరణి సముద్ర తరణి. సజ్జన సంగతి, సజ్జన సాధూనాం సజ్జనానాం సంగతి ఏకా ముఖ్య నౌకా భవతి ఇది. కాబట్టి ముఖ్యమైనటువంటి నౌక ఒక్కటే, అది సజ్జన సంగతి, మహాత్ముల యొక్క సహచర్య భాగ్యం తప్ప మరొకటి లేదు. ఎందుకని? అక్కడే మన దరిద్రం అంతా వదులుతుంది. ఈ మమకార దారిద్ర్యం అంతా ఏదైతే ఉందో ఇదంతా వదిలేది మహాపురుషుల యొక్క సాన్నిధ్యంలోనే గనక భవార్ణవ తరణి, భవార్ణవ భవసాగర భవ సముద్ర తరణి, దాన్ని దాటించేటువంటిది ఏకా నౌకా భవతి. ఏకా నౌకా భవతి, ఏకా ముఖ్య నౌకా భవతి. త్రిజగన సజ్జన సంగతి, త్రిజగతి సజ్జన సంగతి, సజ్జనానాం సంగతి. సహచర్యం, మహాత్ముల యొక్క సహచర్యం మాత్రమే మనల్ని ఉద్ధరిస్తుంది. ఎందుకో తెలుసా? భక్తి జ్ఞాన వైరాగ్యాది పునః పునః స్మరయంతి బోధయంతి చ మహాంతః. అదే. కాబట్టి వాళ్ళ దగ్గరకు పోతే ఎట్లా తరిస్తాం మనము? భక్తి జ్ఞాన వైరాగ్యాది పునః పునః స్మరయంతి బోధయంతి చ మహాంతః. కాబట్టి ఆ మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు పదే పదే వాళ్ళు మనకేం తెలియజేస్తారు తెలుసా? వైరాగ్యం బోధిస్తారు. నాయన, ఈ ప్రపంచం శాశ్వతం కాదు, ఇదిగో నీ పిచ్చి కథలన్నీ కట్టబెట్టి పోడైపోతావు, జాగ్రత్తగా అర్థం చేసుకో, ఇవి కాదు మనకు కూడా వచ్చేటువంటిది అని వైరాగ్యాన్ని తెలియజేస్తారు. భగవంతుని ఏమిటో తెలియజేస్తాడు, భగవంతుని వల్ల మనం ఎట్లా జీవిస్తున్నామో అర్థమయ్యేటట్టు చేస్తారు. తద్వారా మనలో భక్తిని తీసుకొని వస్తారు. భక్తి కలిగిన తర్వాత భగవత్ కృపతో మనం దయను పొందుతాం. భక్తి కార్యాలు, అలౌకికమైనటువంటి కార్యాలు చేసి ఆ దయ మన మీద పడుతూ ఉంటే మన మనసు విశుద్ధం అవుతూ ఉంటుంది. ఇలా విశుద్ధమైనప్పుడు జ్ఞానాన్ని అందిస్తారు. కాబట్టి జ్ఞాన భక్తి వైరాగ్యాది పునః పునః మళ్ళీ మళ్ళీ నీకు తెలియజేసి స్మరయంతి బోధయంతి చ మహాంతః. అలా చేస్తూ ఉన్నారు గనక సజ్జనానాం సంగతి ఏకా ముఖ్య నౌక భవతి. దేనికి? భవార్ణవ తరణే, సముద్ర తరణే, భవసాగర తరణే. అదొక్కటే మన నౌక, మనల్ని దాటించేటువంటిది. కాబట్టి సజ్జన సాంగత్యము అనేటువంటి నౌకలో గనక కూర్చున్నామా, ఈ సంసార సముద్రాన్ని ముందు వెనక గాఢాంధకారం ఉన్నా దీనిని మనం దాటి ముందుకి పోగలము. అండర్స్టాండ్? ముందుకి పోగలము. లేదనుకోండి, సజ్జన సాంగత్యం కాకుండా దుర్జన సాంగత్యం అనుకోండి, భవార్ణవంలో మునిగిపోతాం, అంతగానే ఇంకేం లేదు. అందువల్ల తరతి శోకం ఆత్మవిత్. చాందోగ్యోపనిషత్తులో తరతి శోకం ఆత్మవిత్. ఆత్మవిత్ ఎవడైతే ఆత్మను తెలుసుకుంటూ ఉండాడో వాడు శోకం తరతి, ఈ శోక సముద్రాన్ని దాటిపోతూ ఉండాడు, అంతవరకు ఉంటాడు.
శోకంలోనే పడి ఉంటాడు. ఇది శోక సాగరం, దుఃఖ సాగరం. ఈ దుఃఖ సముద్రం నుంచి దాటి బయటికి పోవాలి అనుకున్నట్లయితే ఆత్మజ్ఞానం వాడికి కలగాలి. ఈ ఆత్మజ్ఞానం సత్పురుషుల యొక్క సాన్నిధ్యంలో మనకు కలుగుతూ ఉంది, గురువుల యొక్క సన్నిహితంగా వాళ్ళకి చరించడంలో కలుగుతూ ఉంది. వాళ్ళ యొక్క బోధ వల్ల మనకి ఇది లభ్యం అవుతూ ఉంది కనుక త్రిజగతి సజ్జన సంగతి ఏకా భవతి భవార్ణవ తరణే నౌకా. కాబట్టి కాతే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. ఇక్కడికి ద్వాదశ మంజరికా స్తోత్రం అయిపోయింది. ఇక ఇక్కడి నుంచి శిష్యులు చెప్పినటువంటి చతుర్దశ మంజరికా స్తోత్రం ప్లీజ్. సరేనండి, నా భార్య, నా ధనము, నాది, అది ఇది అని అనుకొని గృహస్థులంతా వృధా అయిపోతూ ఉండరు. ఇంకా సన్యాసుల కథ ఏంటి? సన్యాసులు 2 రకాలు, నిజమైన సన్యాసులు 3 రకాలు. భజగోవింద ప్రకారం 3 రకాలు. కపట సన్యాసులు 1, నిజమైన సన్యాసులు 2. అర్థమైంది? సన్యాసిగా ఉండి సన్యాసిగా బ్రతకలేనివాడు 3వడు. వాడు కపటం కాదు, మళ్ళీ పాపం సన్యాసి, కానీ సన్యాసిగా బ్రతకలేడు. అట్లనే జ్ఞానం కలిగిన వాడు కాదు. ఇట్లా 3 రకాలైన వాళ్ళు ఉండారు. కొద్దిగా వాళ్ళని గురించి కూడా డిస్కషన్ వస్తూ ఉంది. మధ్యలో మళ్ళీ గృహస్థులు వస్తారు. ఎందుకంటే ఇది అది, అది ఇది, ఇది అది, ఇవన్న తంబి అవనే, అవన తంబి ఇవన్నీ. చెట్టిలో ముండి లుంచిత కేశ జటిలో ముండి లించిత కేశ జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష వేష కృతవేష బహుకృతవేష జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృతవేష పశ్యన్నపి చ న పశ్యతి మూఢః మూఢః పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదరనిమిత్తం బహుకృతవేషః ఉదరనిమిత్తం బహుకృతవేషః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం. జటిలా ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష. ఇదో తమాషా సన్యాసి. తమాషా సన్యాసి హమేషా కనపడతా ఉంటాడు. జటిల ముండి లుంచిత కేశ జటాజోటధారి, బాగా పెంచేసి అవన్నీ జడలు కట్టుకొని ఉంటాడు ఆయన జటిల. ముండి, ఇంకొక ఆయన షాంపే అవసరం లేదు, శుభ్రంగా గుండు. జటిలో ముండి ఇద్దరు, లుంచిత కేశ అంటే చెల్లా చెదరు చేసుకొని వెంట్రుకలంతా ఇక్కడ వరకు వేసుకొని, మోడర్న్గా చెప్పాలంటే హిప్పీస్. అంటే అప్పుడు కూడా ఉండుంటారు ఇట్లాంటి వాళ్ళు, అందుకని రాశారు ఆచార్యులు వారు ఇంకెళ్ళి. కాబట్టి జటిలో ముండి లుంచిత కేశ. కాబట్టి జడలు ధరించుండేవాడు ఒకడు, ముండనం చేసుకుని ఉండేవాడు ఒకడు, చెల్లా చెదరగా భోగి మంటలాగా పెట్టుకొని తలని ఇట్లా ఇట్లా చెల్లా చెదర వేసుకొని అంతే. ఇది చూసినప్పుడు అబ్బా ఎంత వైరాగ్య పురుషుడు చూడండి. అసలు తల కూడా దువ్వుకోవడం లేదండి, ఆ తైల సంస్కారం కూడా లేదు. ఎందుకని? వైరాగ్యం పండిపోతుంది. లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష.
కాషాయం వేసి ఉంటే, ఎందుకంటే కాషాయం అదొకటి కనుక కాషాయ ధారణ, వస్త్రధారణ అది చేసుకొని కనపడుతుంటే అనిపిస్తుంది అబ్బా, ఎందుకంటే ఆదిశంకరాచార్యులు వారు కూడా ఇట్లా ఉండుంటారా? ఏమి విగ్రహం, ఏమి రూపం. పశ్యన్నపి చ న పశ్యతి మూఢ. అబ్బా, వీడు కూడా మూఢుడే. భజ గోవిందం మూఢమతే. ఎందుకు అనాల్సి వచ్చింది? అక్కడ మాట చెప్పాను, వాడు చేయడం లేదు కనుక చేసేవాడిని అనాల్సిన అవసరం లేదు. భజ గోవిందం, గోవిందుడిని భజించు, ఎందుకని భజించడం లేదు కనుక. అక్కడ మూఢ అన్నాడు, మూఢమతే. ఇక్కడ కూడా మూఢ, ఎందుకని వీడు చేయడం లేదు. అది తమాషా, వీడు కూడాను చేయడం లేదు. సన్యాసిగా కనపడుతూ ఉండాడే కానీ సన్యాసానికి భారం. సన్యాసి చేయాల్సిన పని ఒక్కటి చేయడం లేదు. అందువల్ల వీడిని కూడా మూఢ అనాల్సి వచ్చింది. ఆ మూఢమతి అనడం ఉంది, అదొక అద్భుతమైన ప్రయోగం. అది మూర్ఖుడా అని కాదు దాని అర్థం. మతిహి అంటే మనహ, మతిహి అంటే మనస్సు. అది మూఢంగా ఉంది, భ్రాంతిలో పడి ఉంది, మోహంలో. అది అటువంటి దాన్ని కలిగిన వాడు. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ వర్డ్. మూఢమతిహి, ఫూల్ అని కాదు, మూర్ఖుడని కాదు దాని అర్థం. మతిహి అంటే మనస్సు. ఎలాంటి మనసు అది? మూఢమతిహి, అడ్జెక్టివ్ అది. మళ్ళీ మూఢమతిహి అంటే మోహంలో పడి ఉండేటువంటి మనసు, భ్రాంతిలో ఉండేటువంటి మనసు, దానిని కలిగి ఉన్నటువంటి వాడు మూఢమతి. అంటే మూఢమతిహి యస్య, అది కరెక్ట్గా చెప్పాలంటే అది బహువ్రీహి సమాసం. కలవాడు మర్చిపోయి ఉంటారులే మీరు చిన్నప్పుడు చదువు. బహువ్రీహి సమాసం, సాంస్క్రిట్లో బహువ్రీహి కాంపౌండ్, బహువ్రీహి సమాసం అది. కాబట్టి మూఢమతిహి యస్య, ఎవడైతే ఆ మూఢమతిని కలిగి ఉండాడో వాడు, ఆ మాయలో పడేటువంటి, మోహంలో పడినటువంటి మనసుని ఎవడైతే కలిగి ఉండాడో వాడు మూఢమతి. వీడు కూడా అదే. అందువల్ల పశ్యన్నపి చ న పశ్యతి. పశ్యన్ అపి, వాడు చూస్తూ ఉన్నప్పటికి కూడాను, ఈవెన్ దో హీ సీస్, నా పశ్యతి, హీ సీజ్ నాట్. అదే వాడు చూస్తూ ఉన్నా చూడని వాడే. ఎందుకని? కాషాయం ఏంటి వాడికి తెలీదా? కాషాయం ఎందుకో? వాడి జడలేంటి, వాడి ముండనం ఏంటి, వాడి దండం ఏంటి? దండం ఒకటి పెట్టుకొని, కర్ర ఒకటి పెట్టుకొని పావును కొట్టడానికి పోయినట్టుగా. దేనికి ఇదంతా? ఎవరి కోసం ఇది? దేనికి సార్ ఇది? ఇప్పుడు ఒక పాలేరు పోతా ఉన్నాడు కర్ర ఎత్తుకొని, ఒక సన్యాసి పోతుండే కర్ర ఎత్తుకొని. దేనికి? అదన్నా మేలు, కనీసం పైరన్నా బండిస్తూ ఉన్నాడు అక్కడ. నీదేంది సార్ నీది? కర్ర ఎత్తుకొని తిరగత దేనికి? అది జాగ్రత్త. ఎవడన్నా తీసుకొని కొట్టాడంటే కష్టం. నన్ను అడిగారు చాలామంది, మీ కర్ర ఎత్తుకొని పోవడం లేదా? నాకు కోపం అయ్యా, నువ్వేం ఆచరించవు, నాకు ఎదురు పడితే కొట్టినా కొడతాను నేను. అందుకని నాకు వద్దు. లేదనుకో నేను కొట్టలేను, ఎవడన్నా తీసుకొని కొడతాడేమో నాకు. కాబట్టి ఏదో మాటలతో దెబ్బలు తినగలం కానీ కర్ర దెబ్బలు కూడా మేము తినలేం. అందుకని మేము కర్రలు ఎత్తుకొని తిరగలేం. మా దగ్గర ఉండే కర్ర కనపడదు నీకు, కొడితే జన్మలే విరిగిపోతాయి. అది జ్ఞానం అనే కర్ర. అది మహాత్ముల దగ్గర నుంచి అందింది, శంకరుల వారి దగ్గర నుంచి ప్రాప్తించింది. ఆ కర్ర మా దగ్గర ఉంది. ఇంకా మళ్ళీ జన మరణాలు లేనే లేవు. ఇంకా అటువంటి దెబ్బ పడిపోద్ది, చావు దెబ్బ ఒకటేసారి. ఇంక మళ్ళీ చచ్చేది లేదు, ఒకేసారి చావడం. మళ్ళీ పుడితే కదా మళ్ళీ చావడానికి. అటువంటి కర్ర మాది కనపడదు, కొద్ది ఇన్విజిబుల్, కనిపించేది కాదు అది. కాబట్టి పశ్చిన్నపి చ న పశ్యతి, ఇవన్నీ చూచినప్పుడు వాడికి ఏమనిపిస్తామని చెప్పండి? ఇదన్నీ సన్యాసి లక్షణాలే. మరి వాడు సన్యాసిగా బతుకుతున్నాడా? లేదు, మూఢ. వీడు కూడా మూఢుడే. పశ్యన్నపి చ న పశ్యతి, వాడు చూస్తాడే కానీ చూడడు. అది తమాషా. చూస్తాడే కానీ చూడడు ఏంటి స్వామీజీ? ఎంత చక్కటి అందమైన ప్రయోగం అది. పశ్యన్నపి చ. ఇప్పుడు ఆయన దగ్గర పోయినారనుకోండి మీరు, ఇది పశ్యన్నపి చ. ఏం చెప్తాడు చెప్పండి? నాయన మీరంతా భగవంతుని ధ్యానించండి నాయన. ఎందుకని? నాకు ధ్యానం తెలియదు నాయన, ఏమీ తెలియదు నాయన. నువ్వు అది పశ్యన్నపి చ. వాడు చూస్తూ ఉన్నాడు. మళ్ళీ ఏది ధ్యానం చేయాలని చెప్తాడు ఇతరులకి. ఏదో లేనిపోని కాన్ఫరెన్స్లన్నీ పెడతాడు. యువత అంతా ముందుకు పోవాలంటాడు. యూత్ కాన్ఫరెన్స్ అంటాడు. వీడికి పొట్ట పొడిస్తే అక్షరం రాదు, పొట్ట తప్ప ఇంకేమీ లేదు. పేగులు వస్తాయేమో కానీ అక్షరం రాదు. పశ్యన్నపి చ, ఇతరులకు బోధించడమే కానీ వాడికి మాత్రం అక్షరమే లేదు. మూఢ, ఇడియట్. అయితే ఎందుకు చేస్తున్నాడు స్వామీజీ ఇదంతా?
ఉదర నిమిత్తం బహుకృత వేష. ఈజీగా బతకాలంటే ఇంతకు మించింది లేనిది. సన్యాసం ఈజీ, సన్యాసం ఈజీ, ఏం అవసరం లేదు మన దేశంలో. అందువల్ల చాలామంది బతుకుతూ ఉంటారు తమాష. కొన్ని చోట్ల అయితే ఇప్పుడు మీరు కనుక ఉత్తర హిందుస్థానం పోతే అక్కడ బిచ్చగాళ్ళు కూడా సన్యాసులాగానే కనపడతారు. మీకు బిచ్చగాళ్ళు కూడాను సన్యాసుల్లాగానే కనపడతారు. ఎందుకో తెలుసా? వాళ్ళు కూడా కాషాయం వేసుకునే ఉంటారు అక్కడ. కాషాయం వేసుకుంటే అన్నం పెడతారు అక్కడ, లేదా బెటర్ రొట్టి బర్. అందుకని కాషాయాలు వేసుకొని పోతాడు. రొట్టి కాషాయం అది అర్థమవుతుంది. రొట్టి కాషాయం అంటే ఒట్టి కాషాయం అని అర్థం. దాంట్లో పస లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు. ఉదర నిమిత్తం బహుకృత వేష. ఏదో 4 మాటలు చెప్పిస్తున్న ఆయన, ఏముండదు నాయన, ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు నాయన, ఎక్కడికి పోతామో తెలియదు నాయన, మన జీవితం ఇంతే నాయన. 4 రోజులు శృతి మందిరంలో కూర్చుంటే ఎవడైనా సన్యాసం అయిపోవచ్చు. ఏముంది, ఇక్కడి నుంచి ఎత్తుకొని పోయి మాట్లాడచ్చు. ఎంతోమంది ఈరోజు ఎందుకో తెలుసా? పొట్టబొడిస్తే అక్షరం రాని వాళ్ళు సన్యాసులుగా తయారయ్యి ఏదో కుప్ప తిప్పలుగా ఇదొక లోకవాసన లాగా శాస్త్రవాసన కూడా ఈ ఆశ్రమానికి బట్టి ఉండడం చేత ఈ ఆశ్రమం ఎన్నో పుస్తకాలు రాసి పడేస్తే వాటిని చదువుకొని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. దరిద్రం. ఎందుకని? దానివల్ల ఏం ఉపయోగం చెప్పు. నేనున్నాననుకోండి సభ మీద మాట్లాడమని, మాట్లాడగలడేమో, మాట్లాడలేడు. ఎందుకని? ఇప్పుడు కూడా చాకలివాడు కనుక మన బట్టలు వేసుకుంటే మన వీధికి రానేరాడు. అదే మన బట్టలు అయితే ఎక్కడైనా తిరగచ్చు, పోయి ప్రతి వేదిక మీద గర్జించవచ్చు. ఎందుకంటే మన బట్టలే కదా అని. వేరే వాళ్ళ బట్టలు వేసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఒక్కోసారి స్వామీజీ మొన్న మీరు చెప్పింది బాగుంది చెప్పండి అని మా ముందర అడిగితే చెప్పడం, తర్వాత చెప్తాను నేను ఆయన. ఎందుకని ఈయన పోవాలి, ఎందుకంటే ఆయన రాసింది కదా నేను చెప్తున్నాను. ఏమి కర్మ ఇది, ఏమి కర్మ. పశ్చన్నపిచ న పశ్యతి. ఇతరులకు బోధిస్తూ ఉండాడు కానీ వాడికి అర్థం కాలేదు, జీర్ణం కాలేదు. మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష. కాబట్టి వేష అని ఎప్పుడైతే ఆచార్యులు వారు అన్నారో ఆ మాట, వేష అంటే వేషం వేసుకునేవాడు నటుడు. అది వేషం ఊరు వేసుకునేది. ఇప్పుడు మనం ఏమంటాం, ఏమంటే డ్రెస్ చేసుకుని రండి అంటాం కానీ వేషం వేసుకుని రండి అంటామా? ఏమండి పోదాం సినిమా పోదాం, తొందరగా డ్రెస్ చేసుకొని రండి అంటారా? చొక్కా వేసుకొని రండి అంటారా? ఏమండి తొందరగా పోయి వేషం వేసుకొని రండి అంటామా? వేషం వేశాడు అంటే వాడు నటుడు అని అర్థం, అంతే, ఇంకేం లేదు. అర్థమవుతుంది. ఇప్పుడు సినిమాల్లో, టీవీల్లో, అట్లాగే రంగస్థలాల మీద నటులు కనపడతారు చూడండి కొంతమంది. వాళ్ళు కూడా తమాషగా సన్యాసం వేసుకొని కమండలం అది ఎత్తుకొని వస్తారని మనం చూసి నవ్వుతాం వాళ్ళని. ఇప్పుడు కమెడియన్స్ కొంతమంది వాళ్ళకి కావాలని నవ్వించడానికి వాళ్ళకు ఒక క్యారెక్టర్ ఇస్తారు. ఆ క్యారెక్టర్లో ఆయన కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థంబు తెచ్చాను రామహరి, మనం నవ్వుతూ ఉంటాం. ఎందుకంటే వాడు నటుడని మనకు తెలుసు. అర్థమవుతుంది. కానీ ఇక్కడ దరిద్రం ఏంటో తెలుసు, ఇక్కడ దౌర్భాగ్యం. కనీసం నాటకంలో అయినా, సినిమాలో అయినా, టీవీలో అయినా వాడు నటుడు అని వాడికి తెలుసు, మనకు తెలుసు. కానీ ఇక్కడ సన్యాసులతో బాధ ఏంటో తెలుసా? మనకు తెలుసు, వాడికి తెలియదు. ఏది మనకు తెలిసింది వాస్తవానికి వాడికి తెలుసు, మనకు తెలియదు. ఇది తమాషా. వాడికి తెలుసు వాడు సన్యాసి కాదని, మనం మాత్రం స్వామి వాడు ఏమి, ఇంకా మృత్యువు రాలేదేమి. ఎందుకంటే ఇప్పుడు అర్థమవుతుంది మీకు నాటకానికి దీనికి డిఫరెన్స్. కనీసం నాటకంలో వాళ్ళతో కూడా వీళ్ళని పోల్చడానికి లేదంటాను నేను. నాటకంలో ఒక నటుడు క్యారెక్టర్ వేశాడు అంటే సన్యాసి క్యారెక్టర్ వేసిన వాడికి తెలుసు వాడు సన్యాసి కాదని, వాడు నటుడేనని వాడికి తెలుసు. అట్లాగే మనకు కూడా తెలుసు వాడు నటుడేనని. కానీ ఇక్కడ మాత్రం మనకేమో యథార్థంగా సన్యాసి కనపడతా ఉన్నాడు, వాడికి మాత్రం తెలుసు వాడు సన్యాసి కాడని. ఉదర నిమిత్తం బహుకృత వేష. కేవలం భోజనం కోసమే నేను బ్రతుకుతున్నాను, అది తమాష. కాబట్టి జ్ఞానం ఉండదు, వైరాగ్యం ఉండదు, సాధన ఉండదు, శాస్త్రం ఉండదు, ఏది ఉండదు. ఎందుకని? ఉదర నిమిత్తమే కదా, అది ఉంది చాలు. పొట్టే కైలాసం, ఇంకంతకన్నా ఇంకేం లేదు. ఇది ఉదర నిమిత్తం బహుకృత వేష. దీనివల్ల పవిత్రమైనటువంటివి కాషాయం, అది గనక జ్ఞానం లేనివాడు వేస్తే వాటి పవిత్రతను అవి కోల్పోయినట్టే ఉంటాయి. ఇతరులకు చూచినప్పుడు ఎంతో హాస్యాస్పదంగా గోచరిస్తాయి. పరమ పవిత్రమైంది, మహాత్ములు అందుకే వేశారు. ఎందుకని? ఫైర్ లాగా ఉంటుంది. ఎక్కడైనా దూరంగా మన ఒక నిర్జన ప్రదేశంలో ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో లేక 5 కిలోమీటర్ల దూరంలో ఒక సన్యాసి కనుక కూర్చొని ఉన్నాడంటే ఇక్కడి నుంచి కనుక మనం చూస్తే ఒక నిప్పులాగా కనపడతాడు అక్కడ. ఎందుకంటే కషాయం కనుక. కాబట్టి వాళ్ళలో ఉండేటువంటి వైరాగ్యానికి, జ్ఞానాగ్నికి
ప్రతీకంగా గోచరించేటువంటి కాషాయం అనేటువంటిది ఉదర నిమిత్తం కేవలం పొట్టబోసుకోవడానికి బతకడానికి చేతగానేటువంటి వాళ్ళంతా ఇలా చేసుకుంటూ పోతూ ఉన్నారంటే వాళ్ళు కూడా జీవితాలని అన్యాయం చేసుకుంటూనే పోతూ ఉన్నారు అని దీంట్లో. ఇకపోతే పోనీ వాళ్ళు సరే అట్లా మిథ్యాచారులు కాకుండా సన్యాసులు కాకుండా ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి. అట్లా మిథ్యాచారులు కాకుండా సన్యాసులు కాకుండా ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి. అంగం గళితం ఫలితం ముండం దర్శన విహీనం జాతం తుండం వృథో యాతి గృహీత్వా దండం తదపి న ముంచతి ఆశాపిండం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ మూఢమతే భజ గోవిందం అంగం గళితం ఫలితం ముండం అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచతి ఆశాపిండం భజ గోవిందం భజ మూఢమతే భజ గోవిందం అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం. ఓహో, ఇది మందే. ఇది మళ్ళీ సన్యాసి నుంచి సంసారికి. అంగం గళితం, దేహం సడలిపోయింది. ఏదో ఒక 30 సంవత్సరాలు వాడేసినటువంటి అంబాసిడర్ కారు లాగా గుట్ట కొట్ట 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 టక్క 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 ఎక్కిన మొదలుకొని తొయ్యాలి ఒకరు, తోస్తే కానీ కదలదు. ఎక్కామనుకోండి టక్క టెక్క చెక్క టక్క, పోయినంత దూరం తబలానే, పోయినంత దూరం ఎక్కడ పోతాడు టకా టకా టుకా టికా టికా టికా. అది అట్లాగే ఈ దేహం అంగం గళితం. ఏది వృద్ధయాతి యాతి, వృద్ధుడు పోతా ఉన్నాడు. అది తమాషా. వృద్ధుడు పోతా ఉంటే అంగం గళితం, ఈ దేహం అంతా ఊడిపోయినది కదా, అందుకని శబ్దం వస్తుంటుంది. మామూలు పోతుంటే శబ్దం రాదు, వృద్ధుడు పోతుంటే శబ్దం వస్తుంది. ఏంటి ఆ శబ్దం చెప్పండి? కర్ర, గృహీత్వ దండం, టక్ 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 టక్. కానీ తమాషా ఏంటంటే అట్లాగే ఉంటా అనుకో, టక్ టిక్ టక్ టిక్ టక్ టిక్ అంటది. అదేంటి అనేది, అదేంటంటే టక్ అనేది కర్ర, టిక్ అనేది మోకాలు. ఎక్కడైనా చూడండి, కాళ్ళు ఇట్లా మడిచాడా సౌండ్ వస్తుంది, చెయ్యి ఇట్లా ఎత్తాడా సౌండ్ వస్తుంది, తల ఇట్లా తిప్పాడా సౌండ్ వస్తుంది. ఒక్కొక్కసారి ఆ సౌండ్కి శృతిలాగా లోపల నుంచి ఎందుకంటే జీర్ణం కాదు కనుక. అంగం గళితం, సరేనా? దేహం ఏమో ఇట్లా శిథిలమైపోతుంది, అన్నీ ఊడిపోయింటాయి, అన్నీ ఎక్కడెక్కడ. అంగం గళితం, ముండం ఫలితం, సరేనా? ఇది రెండు. అంటే తల బాగా నెరిసిపోయి ఉంటుంది తెల్లగా. కొందరికైతే అంటే ఆ నెరిసిపోయిన వాళ్ళైనా ఏదైనా మాంజా వేసుకోగలరు, కానీ కొందరికి అసలు ఊడిపోతాయి. ఇది చేసేది ఏమీ లేదు. అంటే కొన్ని కొత్తవి కనిపెడుతుంటారు అనుకోండి. ఇప్పుడు తల ఎట్లాగైతే నెరిసిపోతే మాంజా వచ్చిందో, ఇప్పుడున్న 2 చాలు అంటుంటారు. ఇప్పుడు 2 చాలు, మీకు కొండలాగా చేసేస్తాం మేము దాన్ని. ఇప్పుడు చూడాయి, కొత్తవి చూడాయి, తెలియదా మీకు? తెలుసుకోండి. ఏంటో తెలుసా? అదే ఆ 2 ఉంటే ఆ రెండింటిని అల్లి దానికి ఒకటి మళ్ళీ కూర్చోటి తయారు చేసి దీన్ని అల్లి అంతా చేసి మనకు పెట్టేస్తే మనం అక్కడి నుంచి వాళ్ళు అంటారు, చూడండి ఇది చెయ్యకముందు 70 చేసిన తర్వాత ఇదనమాట ఫలితం ముండం. కాబట్టి అంగం గళితం, ఫలితం ముండం. దశన విహీనం జాతం తుండం నోరు దశన విహీనం జాతం, లోపల ఉండేటువంటి పళ్ళన్నీ పోయినాయి.
సరేనా? అవి ఉన్నప్పుడేమో ఒక రకంగా ఉండింది మాట స్పష్టంగా. ఇప్పుడు భగవద్గీత చెప్తుంటే అర్థమే కావడం లేదు. అర్జున శృతి మందిరం చెడిపోయిందండి బాబోయ్. ఇంతకుముందు నేను అంత పటిష్టంగా వస్తున్నది, ఇప్పుడు రావడం. దర్శన విహీనం జాతం తుండం. కాబట్టి నోట్లో ఉండే పళ్ళన్నీ ఎప్పుడైతే పోయినాయో ఇంకా మాట లేదు. ఇప్పుడు ఏమిటిది? ఇది వృద్ధాప్యం. వృద్ధ యాతి గృహీత్వ దండం. కాబట్టి ఇంత జరిగిపోయింది. దేహమంతా బాగా లూజ్ అయిపోయింది, ఎక్కడికెక్కడ ఊడిపోయిండే. ఊరికి అట్లా మ్యాచింగ్ ఉండదు, కొంత ప్యాచ్ వర్క్ జరిగి ఉండదు. అక్కడక్కడ వేసుకొని ఉండాడు. అంత మాత్రం ఉంది. అంటే ఎటువంటి వృద్ధులో చూడండి. అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం. ఇప్పుడు నడవడానికి శక్తి లేదు. వృద్ధో యాతి గృహీత్వ దండం. కాబట్టి దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వ దండం. వృద్ధ దండం గృహీత్వ యాతి గచ్చతి. వృద్ధో యాతి గృహీత్వా దండం. వృద్ధ దండం గృహీత్వా యాతి గచ్చతి. కాబట్టి కర్ర పట్టుకొని పోతూ ఉండాడు వణుకుతూ. తదపి నముంచతి ఆశా పిండం. అప్పుడు కూడా తనే కదలలేని స్థితిలో ఒక మూట మోస్తూ ఉండాడు. అది పిండం, ఆశాపిండం. ఆశ అనేటువంటి మూట, కోరికల మూటని పైన వేసుకొని పోతూ ఉండాడు అని. ఇది ఏమి సాధించాలని చెప్పు, ఏమి సాధించాలి? ఆ దశలో కూడాను వదిలిపెట్టడం లేదు. ప్లీజ్, వెరీ ఇంపార్టెంట్. ఆ దశలో కూడా. కాబట్టి ఇంకా దేహం ఉపయోగం లేదు. ఇంతకుముందు మనం చూసినట్టుగా తినాలనుకున్న దేహం తినలేదు, చూడాలనుకున్న కళ్ళు చూడలేవు, తిరగాలనుకున్న కాళ్ళు తిరగలేవు, తిన్నా కూడా జీర్ణం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడాను ఆశలు కదులుతూనే ఉన్నాయి. దేనికోసం ఇదంతా? అసలు వాస్తవంగా చూస్తే వృద్ధాప్యం ఎట్లా ఉండాలి? ఇట్లా ఉండడానికి లేదు. కానీ భయంకరంగా అందరికి ఇట్లాగే ఉంది. ఇప్పుడు శ్రమించకుండా ఏది సాధించలేరు ఎవరు ఈ ప్రపంచంలో. బ్రతుకంతా శ్రమిస్తారు ప్రతి మనిషి. అందరూ శ్రమించారు. శ్రమించకుండా బ్రతికాడని మనం అనుకోలేం. కాబట్టి మన కోసం మనం శ్రమిస్తాం, మన వాళ్ళు అనుకునే వాళ్ళ కోసం శ్రమిస్తాం. ఇలా శ్రమించడంలో మధ్యలో ఎన్నో బాధలు తప్పవు, దుఃఖాలు తప్పవు, కష్టాలు తప్పవు, కన్నీళ్లు తప్పవు. చిన్నప్పటి నుంచి చదువుకోవడానికి శ్రమిస్తేనే. ఇప్పుడేమో కానీ ఆ రోజుల్లో చిన్నతనంలో అలాగే పుస్తకం పెట్టుకొని రాత్రి బౌళ్ళలో కూర్చొని చదివాం. మాస్టర్లు కొట్టిన దెబ్బలు తిన్నాం. అదంతా శ్రమిస్తేనే వచ్చింది. అలా శ్రమించిన తర్వాత మనం ఒక సర్టిఫికేట్ తీసుకొని ఓ పట్టభద్రులం అయిన తర్వాత ఉద్యోగం కోసం శ్రమించి ఆఫీస్ తిరిగాం. ఆ తర్వాత ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత ఎంతకాలం సంతోషపడ్డామో తెలియదు. పిల్లలు కలిగిన తర్వాత మన ఆశలు పక్కన పెట్టి వాళ్ళ కోసమే శ్రమించాం. వాళ్ళని పైకి తీసుకొని రావాలని శ్రమించాం. వాళ్ళని ఉత్తీర్ణులు చేయాలని శ్రమించాం. వాళ్ళని సమాజంలో ఒక మంచి స్థాయిలోకి తీసుకురావాలని శ్రమించాం. వాళ్ళకి వివాహం చేశాం. వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఆ పిల్లల్ని ప్రేమిస్తూ వాళ్ళని పైకి తీసుకురావాలని. ఈ లోపల రిటైర్మెంట్ వచ్చింది, పదవీ విరమణ. పదవీ విరమణ అంటే ఏంటి? దాని అర్థం నువ్వు పనికిరావని అర్థం, అంతేనా? లేకపోతే కంటిన్యూ చేయొచ్చు. అయిపోయింది, ఇంక నువ్వు వద్దయ్యా బాబు అని చెప్పేసి అక్కడ విరమణ. ఆ తరువాత చింతలు ప్రారంభం. మరి ఇంత జీవితం శ్రమపడి, బాగా అర్థం చేసుకో, బ్రతుకులో పుట్టినప్పటి నుంచి వృద్ధాప్యం వచ్చినంత వరకు శ్రమించినటువంటి వ్యక్తి ముసలితనంలో కూడా మానసికంగా శ్రమించడం అనేది, దుఃఖాన్ని అనుభవించడం అనేది, తయారు చేసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది ఏం తృప్తి పడాలని? ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసిన వాడు రాత్రి విశ్రాంతి తీసుకుంటాడా లేదా? కనుక ఉదయం నుంచి నేను సాయంత్రం వరకు శ్రమించాను కాబట్టి రాత్రి విశ్రమించి నిద్రపోయి హాయిగా మళ్ళీ ప్రశాంతంగా లేస్తాడు కదా. ఎందుకని ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడ్డాడు కనుక. అదే చిన్నప్పుడు బాల్యం నుండి వృద్ధాప్యం వరకు శ్రమించినటువంటి వ్యక్తి కనీసం వృద్ధాప్యంలో కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు. ఎందుకని ఉండలేకపోతున్నాడు? ఆశలు. అప్పుడు కూడా ఆశే. ఏమి ఆశ చెప్పు? ఏం కావాలి నీకు? ఇప్పుడు ఏం చేయగలవు? ఏం తింటావు? ఏం అనుభవిస్తావు? నువ్వు అనుభవించాలనేటువంటి కోరిక నీకు ఉండొచ్చేమో కానీ అనుభవించడానికి ఏది శక్తి? ఇది మనసు పరుగులెత్తుతూ ఉంది. అటు చూస్తే దేహం సహకరించదు, ఇటు చూస్తే ఇంద్రియాలు ఉపకరించవు. సరేనా? దేహం సహకరిస్తుందే, మనసులో ఉంది హోరు గాలి. నేను అది అనుభవించాలి, ఇది అనుభవించాలనేటువంటి భోగేచ్ఛంతా మనసులో ఉంది కానీ
దేహం మాత్రం సహకరించేటట్టు లేదు. ఆ భోగానుభవం కావాలని ఉంది, కానీ భోగానికి అవకాశం లేదు. ఇంద్రియాలు సహకరించడం లేదు, అన్ని బలహీనమైపోయినాయి. అంగం గలితం ఫలితం విహీనం దశర విహీనం జాతం తుండం. ఇంకేంటి వృద్ధో యాతి గృహీత్వా దండం. ఇప్పుడు కూడా ఏమిటి ఆశలు? ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఏం కావాలి నీకు చెప్పు? ఆశ తీరినా దుఃఖమే, ఆ దశలో తీరకపోయినా దుఃఖమే. అది భోగేచ్ఛ కదా. అదిగోనండి, నేను ఏదో తినాలి. ఏం తింటావా నువ్వు? నేను పిజ్జా తింటా, తిను, తర్వాత తెలుసు. తినలేదనుకోండి దుఃఖం ముసలివాడికి. తినాలనే భావన వచ్చిన తర్వాత తినలేకపోతే దుఃఖం. తిన్నాడనుకోండి 4 రోజులు దుఃఖం. చూడండి ఎట్లా ఉందో. కాబట్టి అంతా దుఃఖమే. కాబట్టి ముసలితనంలో, వృద్ధాప్యంలో కోరికలన్నీ దుఃఖాన్ని తెచ్చిపెడతాయి. అంతకన్నా ఇంకెళ్ళి ఎందుకు ఈ ఆశలు చెప్పు? ఈ ఆశల వల్ల ఏం చేయాలి? ఏం కావాలి నీకు చెప్పు? స్వామీజీ నాకు కారు ఉండాలి. ఎన్ని కావాలి నీకు కార్లు? ఒక కారు ఉండేవాడు 2వ కారు కావాలంటే, 2వ కారు ఉండేవాడు 3వ కారు కావాలి, 3వ కారు కావాలి 4వ. ఊరికి ఇది అభిమానం. జ్ఞాన ప్రతిబంధకత్వాత్. నిన్న చూచినట్టుగా నాకు 10 కార్లు ఉన్నాయి, 10 ఎక్కి ఊరేగి చూద్దాం. కార్లు 10 ఉన్నా మనిషి ఎక్కేది ఒకటే. ఒక కారులోనే ఎక్కుతావు, అంతేనా? దాంట్లో కూడా ముందుంటే వెనకుండా, వెనకుంటే ముందుండవు. వెనకున్నా కూడా ఒక సైడే. లెఫ్ట్ ఉంటే రైట్ ఉండవు, రైట్ ఉంటే లెఫ్ట్ ఉండవు, ఏ పక్కన మధ్యలో ఉండవు. ఇంకేదేని చెప్పు. నాకు ఇంత బిల్డింగ్, మా బిల్డింగ్లో 14 రూములు ఉన్నాయి. ఇదేనికి ఏం చేసుకుంటాం? 14 రూములు ఉన్నాయి. 14 రూముల్లో పోయి భోంచేస్తావా? 14 రూములో నిద్రపోతావా? ఒకే ఒక రూము. ఆ రూములో 10 కుర్చీలు ఉన్నాయి, కూర్చునేది ఒకే కుర్చీ, ఒకే మంచం. ఆ మంచంలో కూడా లెఫ్ట్ ఉంటే రైట్ ఉండడు, రైట్ ఉంటే లెఫ్ట్ ఉండడు, మధ్యలో ఉంటే లెఫ్ట్ రైట్ ఉండడు, ఏదో ఒక కార్నర్లోనే ఉంటాడు. చెప్పండి. బట్టలు ఒక 50 ఉన్నాయి. ఎన్ని వేసుకుంటాం? ఒకటే. ఒక ప్యాంటేనా, 4 ప్యాంట్లా? చెప్పండి. ఒక 4 ప్యాంట్లు, 4 చొక్కాలు, 5 కోట్లు వేసుకొని పోతే చూసేవాళ్ళు అనుకుంటారు, భయపడతారు. ఎవరిది? ఎవరి ఈ వ్యక్తి? విచిత్రంగా ఉండాడు ఎవరని చూసా. కళ్ళజోడు, ఒక్క కళ్ళజోడు వేసుకోగలం, 4 ఏడు వేసుకుంటాం. చెప్పండి. ఏదైనా అంతే. ఇప్పుడు 4 కళ్ళజోళ్ళు వేసుకోలేము, ఒక్క వాచ్ వేసుకుంటావు, కానీ వరుసగా అప్పుడు హాస్పిటల్లో పోవాల్సి వస్తుంది. ఏదైనా ఒకటే, ఏదైనా ఒకటే, ఏదైనా ఒకటే. బాగా చూడండి మీరు, ఏదైనా ఒకటే. ఇవన్నీ ఏం చెప్తున్నాయో తెలుసా? నీకు ఎన్ని ఉన్నా నీకు ఉపయోగపడేది ఒకటే గనక ఈ ఒకటి 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 అని ఏం తెలియజేస్తున్నాయో తెలుసా? కాబట్టి నువ్వు నమ్ముకోవాల్సింది ఒక్కడనే కానీ ఇంకొన్నది కాదు. కాబట్టి నీ ఆశలంతా ఇటు తిరగాలి. కాబట్టి వృద్ధాప్యంలో అన్ని బాధలే కారణం. అందుకని వృద్ధావస్థ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపిన్నసక్త. మనం చూసారా బాలస్థావతి క్రీడాసక్త అనే శ్లోకంలో. కాబట్టి వృద్ధావస్థ ఎప్పుడైతే వృద్ధాప్యం వచ్చిందో, నేను పెద్దోడిని అంటాడు. ఏం పెద్దోడివే నువ్వు? నాకు అనుభవం అంటాడు. అనుభవానికి సంబంధించిన జ్ఞానం ఏది నీకు? అనుభవం ఏంది? బ్రతికితే అనుభవం ఉంటుంది. అనుభవం కాదు కావాల్సింది, జ్ఞానం. జ్ఞానం లేని వాడి అనుభవం ఎవడికి కావాలి? కనుక నువ్వు ఆనందంగా బ్రతకగలిగితేనే. అయ్యో మా తాతగారు 80 సంవత్సరాల వయసు వచ్చాయి, ఎంత జ్ఞానంతో ఉండాడు అని అనుకోవాలి వాళ్ళు. అబ్బా మాకు 80 వయసు, మాకన్నా ఎక్కువ ఏడుస్తూ ఉన్నాడు. ఏం ఉపయోగం? ఏం దేనికి ఏడుస్తున్నాడు? అన్ని ఉదయం లేచిన మొదలుకో నన్ను ఎవరు పట్టించుకోలేదండి. వృద్ధోయాతి గృహీత్వా దండం. ఇప్పుడు అంటాడు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, వీళ్ళందరి కోసం నేను కష్టపడ్డాను, నేను రాత్రి బవళ్ళు శ్రమించాను, ఒక్కడు నన్ను పట్టించుకోవడం లేదు. నీకు అన్నం పెడుతున్నారా లేదా? పెడుతున్నారు. నీకు బట్టలు ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు. కర్ర ఇచ్చారా లేదా? ఇచ్చారు. ఇంకేం చేయాలి వాళ్ళు? కర్రత కొట్టమంటావా? ఏది నిన్ను పట్టించుకునేది ఏంది వాళ్ళు? అసలు నిజంగా చెప్తా, మీరు చూడండి ముసలాళ్ళు, ఇది వాళ్ళ ఇనే నేను చెప్తున్నా. ముసలాళ్ళు ఇదే అంటారు, ఒక్కరు మమ్మల్ని పట్టించుకోవడం లేదని. నువ్వు అదృష్టవంతుడివయ్యా. ఎవడు పట్టించుకోకపోతే నువ్వు పట్టించుకో భగవంతుడిని. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కష్టపడతా వస్తేవి, ఎక్కడ కూడా భగవంతుని గురించి ఆలోచించడానికి టైమే లేకపోయా నీకు. ఆయన్ని పట్టించుకోవడానికి టైమే లేకపోయి, వీళ్ళని పట్టించుకోవడంతో సరిపోయా. ఇప్పుడు వాళ్ళు పట్టించుకోలేదని మళ్ళీ వాళ్ళని పట్టించుకుంటారు. ఇప్పుడైనా పట్టుకో భగవంతుడు, ఇది ఇంపార్టెంట్. కనుక వృద్ధాప్యంలో గనక మనల్ని ఎవ్వరూ పలకరించకపోతే అంతకు మించిన అదృష్టమైన దశ మరొకటి లేదు.
హాయ్, ప్రశాంతం, ఆనందం నీలో నువ్వు ఉండొచ్చు. నువ్వు కళ్ళు మూసావనుకో ఆనందంగా నీలో నువ్వు ఉండొచ్చు, కళ్ళు తెరిచావనుకో అంత భగవత్ స్వరూపంగా చూడొచ్చు. ఎవరు ఎట్లన్నా ఉండని ఈ దశలో నువ్వు మార్చే ప్రశ్నలు. అంతేగాని నేను అంత సంపాదించిన ఇంత సంపాదించిన అదంతా ఏమవుతుందో, నా కళ్ళ ముందే ఎట్లుంది, నేను కళ్ళు మూస్తే ఏమవుతుంది, ఇంకా ఘోరం అవుతుంది. దానికి ఏం చేస్తావు నువ్వు? నీ అంతా వాతులా కిం తవ నాస్తి, నీ అంతా లేడని అనుకుంటున్నావా నువ్వు? నువ్వు తయారు చేసిన ప్రపంచం ఇది. ఏది ఎందుకు జరుగుతుంది అలా జరుగుతుంది. మా పిల్లకాయలంతా పాడు చేసేస్తారేమో, చేసేస్తారు, ఏం చేయమంటావు? అటువంటి వాళ్ళని కంటివి ఎందుకని? అట్లాంటి ప్రారంభం ఇది. కొన్ని జీవితంలో ఊడిపోతా ఉంటే సరేనా, భగవంతుని వేడుకుంటా ఉండాలి. భగవాన్ ఇవన్నీ తప్పనిసరిగా నా జీవితంలో తగులుకున్నాయి, అవి పోతా ఉన్నాయి. ఉన్నప్పుడు అది చెప్పాను చూచారా, స్వామి మర్చిపోవాకండి. ఆయన సుత్త ఆయన తీసుకుపోయాడు, మనకు అనవసరం. కాబట్టి జీవితంలో ఏవేవి దూరం అయిపోతూ ఉండినా అవన్నీ మనల్ని భగవంతుని దగ్గరికి తీర్చడానికే వస్తున్నాయి. కాబట్టి ఈరోజు వయసు పోయింది, అన్నీ పోయినాయి, వృద్ధాప్యం వచ్చింది. ఎందుకో తెలుసా? ఇంకో రకమైనటువంటి భోగేచ్చ అవసరం లేకుండా కేవలం భగవంతుని గురించి ఆలోచిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి ఉద్దేశం గనక అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి నముంచతి ఆశా పిండం. అగ్రే వన్హి పుష్టే భాను రాత్రౌ చుబుక సమర్పిత జాను కరతల భిక్షా తరుతల వాసః కరతల భిక్షా తరుతల వాసః తదపి నముంచతే ఆశాపాశః తదపి నముంచతే ఆశాపాశః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం. అగ్రే వన్హి, అగ్రే ముందు, ఫ్రంట్, అగ్రే ముందు, మనకన్నా ముందు. వన్హి వహ్ని అని ఉంటుంది, పలకాల్సింది వన్హి. మీకు చెప్పాను ఇంతకుముందు. అగ్రే వన్హి పృష్ఠే భాను, ముందేమో అగ్ని, వెనకేమో సూర్యుని వేడి. రాత్రౌ రాత్రిపూట చుబుక సమర్పిత జానుహు, జానుహు చుబుక సమర్పిత. ఇది జానుహు అంటే ఇదిగో మోకాళ్ళు, ఈ మోకాళ్ళు ఇలా ఎత్తి ఆ చుబుక అంటే ఈ గడ్డం ఏదైతే ఉందో అది తీసుకొని వచ్చి మోకాళ్ళలో పెట్టుకోవడం. అలా ఉంటుంది చూడండి కొందరు. ఇదంతా చలి వ్యవహారం, చలికి. కాబట్టి చలి ఎక్కువగా ఉండేటప్పుడు ముందు మంట వేసుకొని కూర్చొని ఉంటారు చలికి. మరి ముందైతే సరే, వెనకెట్లా? వెనక సూర్యుని యొక్క వేడి. కాబట్టి సూర్యోదయం అయిన తర్వాత, సూర్యోదయం కాకముందు ముందు అగ్ని వేసుకొని మంట వేసుకొని చలి కాచుకుంటూ ఉంటాడు. అదే గనక సూర్యోదయం అయిన తర్వాత ఆ వెనకంతా కూడాను ఆ సూర్యుని యొక్క ఎండలో చలి కాచుకుంటూ ఉంటాడు. రాత్రిపూట అయితే జానుహు చుబుక సమర్పిత, కాబట్టి గడ్డానికి తగిలించేస్తాడు ఈ రెండు కాళ్ళు తీసుకెళ్ళి. ఎందుకో తెలుసా? ఇది దానికి టచ్ అయ్యేటప్పటికి కొద్దిగా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది భగవంతుడు ఎన్నో. ఇప్పుడు మనకు చలిగా ఉంటుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం అంటే ఈ చేతికి చలే, ఈ చేతికి చలే, రెండు కలిపితే వేడి. కాబట్టి ఇక్కడ మోకాళ్ళ దగ్గర చలే, కానీ చుబుక గడ్డం దగ్గర చలే, ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టి కాస్త వేడిగా తన తానే పట్టుకొని వేడిగా. చూడండి, అంటే ఇతను సన్యాసి, అన్నీ వదిలిపెట్టినటువంటి వాడు. ఏమీ లేదు, ఏమీ లేదు. ఇంతకుముందు ఉన్నవాడు సూడో సన్యాసి, ప్లీజ్ మర్చిపోకండి. వాడు కపట సన్యాసి. పాప ఇతను కపట సన్యాసి కాదు. అగ్రే వన్హి పృష్ఠే భాను రాత్రౌ చుబుక సమర్పిత జాను కరతల భిక్షా తరుతల వాసః. ఓ, భిక్ష తీసుకొని జీవిస్తాడు, మాతా భిక్షాందేహి అంటూ. కానీ ఆ భిక్షకి ఒక అంత పాత్ర కూడా లేదు, అక్షయ పాత్ర కూడా లేదు. ఆటోమేటిక్ అక్షయ పాత్ర, ఆటోమేటిక్. అతను కావాలనుకుంటే పాత్ర తయారైపోతుంది, వద్దనుకుంటే వద్దు. యోగమా స్వామి, మిరకలా? మిరకలే, ఇదిగో తయారు చేయమంటారా? పాత్ర తయారైపోయింది. కరతల భిక్ష, ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు పాత్ర.
రెండు చేతులు కలిపేమో పాత్ర. కర్రతలే భిక్ష, తరుతలే వృక్షతలే వాస. అదేడా. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళాడు అనుకోండి, ఆ అక్షయ పాత్ర కూడా లేదు, ఒక గిన్నె తీసుకుపోవడం కూడా లేదు. ఎందుకని? అది ఉన్నా కూడాను ఒక పొసెసివ్నెస్ అనుకుంటాడు. ఎందుకులే అది కూడా అని అది కూడా వదిలిపెట్టాడు. కరతల భిక్ష, ఎవరిచ్చినా అట్లా తినేయడం, ఎక్కడో నీళ్లు పోస్తే తాగేయడం, చేయి గడుక్కోవడం, పోవడం, చెట్టు కింద కూర్చోవడం, అంతే. ఆకాశమే సీలింగ్, చెట్టు కాదు, చెట్టు ఫాల్స్ సీలింగ్. అర్థమవుతుందే? ఆకాశమేమో సీలింగ్, చెట్టు ఏమో ఫాల్స్ సీలింగ్. మనం చేస్తున్న ఇంటికి కప్పు ఉంటుంది, మళ్ళీ కింద పిఓపి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అట్లాగే ఇక్కడ కూడాను ఆకాశమేమో కప్పు, చెట్టు ఏదైతే ఉందో ఫాల్స్ సీలింగ్. కరతల భిక్ష తరుతల వాస తదపి నా ముంచతి ఆశాపాశ. ఇదేంటో చూడండి కర్మ. ఆశ అనేది అట్లాంటి వాడిని కూడా వదిలిపెట్టదట ఆశ. వాడు కూడా గొడవ పెడతాడంట. వాడు ఎవడన్నా వచ్చి కనుక కూర్చుంటే, ఆ చెట్టు కింద ఈ చెట్టు నాది, నువ్వు ఎందుకు కూర్చుని, అన్నీ వదులుకొని వచ్చి కరతల భిక్ష తరుతల వాస, ఆ చెట్టు నాది అనే గొడవ. అంటే దాని అర్థం ఏంటంటే అన్నీ వదిలిపోయినా, ఇప్పుడు సన్యాసికి సంసారికి ఏ లేదు గొడవ. చెంబు పోతే ఇతను ఏడుస్తాడు, కమండలం పోతే అతను ఏడుస్తాడు, అంతే, ఇంకేం లేదు. ఏడుపు తప్పదు. ఆ పోయింది ఏదో పోతుంది, అంతే. ఆ టైం వస్తే నీకు చెప్పకుండా పోతుంది. ఉన్నది చెప్పకనే పోతుంది, ఉన్నది చెప్పకనే పోతుంది, రానున్నది తానే రాబోతుంది. ఉన్నది చెప్పకనే పోతుంది, రానున్నది తానే రాబోతుంది. పోయింది ఆయువు, వచ్చేది మృత్యువు. పోయింది ఆయువు, వచ్చేది మృత్యువు. నిలవని కాయము చావుకు తాయము, నిలవని కాయము చావుకు తాయము. వసంతం విరబూసిన గాని, వసంతం విరబూసిన గాని. చిగురించవు మోడు తరువులు, నీదయనాయద తాకిన గాని, నీదయమాయద తాకిన గాని. చిగురించవు మా బ్రతుకులు, వసంతం విరబూసిన గాని. చిగురించవు మూడు తరువులు. కాబట్టి ఏదైతే ఉందో అది పోతా ఉంది. రాబోయేది మృత్యువు, పోయిందంత ఆయువు. ఎంత దాచుకున్నా దాచుకోలేము. ఇది తెలిసే సన్యాసం పుచ్చుకున్నాడు. అటువంటి సన్యాసిని కూడా ఆశ వదిలిపెట్టడం లేదు. ఆశాపాశ, అది ఆశాపాశం, పాశము. ఇదే యమపాశం అంటే, ఇంకేం లేదు. ఆశ అనేదే పాశం. పాశం అంటే త్రాడు. మనం అంటాం చూడు, యముడు వచ్చి పాశం విసిరి తీసుకుపోయాడు. ఎక్కడున్నదాడు పాశం? యముడి దగ్గర తాళ్ళు ఉన్నాయి. ఏమైనా ఫ్యాక్టరీ ఉంది అక్కడ, తాళ్ళ ఫ్యాక్టరీ. ఇంతమందికి ఇన్ని తాళ్ళు పెట్టుకొని ఉండాలంటే ఎంత కష్టం చెప్పండి. ఒక పెద్ద తాళ్ళ ఫ్యాక్టరీ ఉండాలి. ఏమీ లే, అది చాలా కష్టం. యముడికి అన్ని తాళ్ళు పెట్టుకొని, ఎవడెవడు తాడు ఏది వాడిని పోయి పట్టుకొని వస్తానని. లేలే, తాళ్ళు మనమే పెట్టుకొని ఉంటాం, ఆయన వచ్చి పట్టుకొని పోతాడు. అది ఆశాపాశము. తా కడు నిడువు లేదంతంబు రాజేంద్ర. భాగవతంలో చెప్పినట్టుగా దాని పొడవు ఎంతో చెప్పడానికి లేదు. అంత పొడవైనటువంటి పాశం, ఆశ అనేటువంటి పాశం మన దగ్గర ఉంది. అది మన దగ్గర ఉంది కనుక ఆయనకి ఈజీ. అసలు లేదనుకోండి కష్టం. ఉంది కనుక దాన్నే పట్టుకొని, ఏ ఆశ అయితే మన దగ్గర ఉందో దాన్నే పట్టుకొని యముడు తీసుకుపోతూ ఉంటాడు కనుక అది యమ పాశం. పాశ శతైర్బద్ధ బద్ధైహి. కాబట్టి ఒకటి కాదు, రెండు కాదు, భగవద్గీతలో చెప్పినట్టుగా 100 పాశాలు ఉన్నాయట. అన్ని చేత బద్ధుడై ఉన్నాడట. ఒకటి గనక గట్టి ఉంటే
మనం తెంచేసుకోవచ్చు. కానీ 100 పాశాలని భగవద్గీత దైవాసుర సంపద విభాగ యోగం. కాబట్టి శతైహి 100 పాశాలు 100 తాళ్లతో కట్టుకుని ఉండేవాడు. అంటే ఒక్కొక్క తాడు ఓడబెరుగుతుంటే ఇంకో రెండో తాడు వచ్చి తగులుగా ఉంటుంది. ఇది వచ్చిన బాధ. కాబట్టి ఇటువంటి వాళ్ళని నష్టాత్మనః అల్పబుద్ధయః అన్నది భగవద్గీత. నష్ట ఆత్మనః అల్పబుద్ధయః. వీళ్ళు గొప్ప బుద్ధి కలిగిన వాళ్ళు కాదు, అల్పబుద్ధులు. ఎందుకో తెలుసా? అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి దాని మీదకి వాళ్ళ మనసు పోతూ ఉంది కనుక అల్పబుద్ధయః. దానివల్ల ఏమవుతుంది? మహావైభవపేతమైనటువంటి ఆత్మను పోగొట్టుకుంటారు. నష్టాత్మనః అల్పబుద్ధయః. ఏదైతే నశించిపోతాయో అటువంటి వాటిని పట్టుకుంటూ ఉంటారు. కనుక ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సన్యాసి అయినా గృహస్థుడైనా ఎవడైనా ఏ ఆశ్రమంలో ఉండవనేది కాదు, నీ మనసులో ఏముందనేది ప్రధానమైనటువంటి విషయం. మనసులో ఉండవలసింది ఆశలు కావు. ఎందుకని అవి ఎప్పుడైనా నిన్ను మోసం చేస్తాయి. మనసులో ఉండవలసింది అచ్యుతుడే కానీ ఆశలు మాత్రం కనీ కావు. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.